ఆయన యొక్క ధైర్యము ఏంటంటే పరిశుద్ధ గ్రంథానికి ఉన్న పవర్ అలాంటిది. విన్నాను నేను. ఒక లీడర్ అంటే మిగతా వాళ్ళని లీడర్స్ గా తీర్చిదిద్దడమే ఒక లీడర్ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. అన్న మొదటిగా మీరు ప్రారంభంలో మామూలుగా ఎలా యేసుక్రీస్తు తెలుసుకోవాల్సి వచ్చిందినా, ఎలా తెలుసుకున్నారు యేసుక్రీస్తు? మీ సాక్ష్యం రూపంలో కొన్ని మాటలు చెప్పండి, మనం తర్వాత మనం ప్రశ్నలు వాటిలోకి వెళ్దాం. కొన్ని సందర్భాల్లో నేను కూడా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మారిపోయి ఇదేంటి దేవుడు ఉంటే. ఇప్పుడు బ్రదర్ జాన్ పాల్కు మీకు మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమని అనిపిస్తుంది. ఎందుకని మీ ఇద్దరికి క్రైస్తవులు విమర్శించుకోవచ్చా అంటే? అలాగే మన జాన్ కోయల్ బ్రదర్ అయినా, అనిల్ బ్రదర్ అయినా సరే, ఈవెన్ అనిల్ జాన్సన్ గారు అయినా సరే, ఎవరైనా సరే వారు బ్రదర్ టీఎస్ నాతో అమర్ ప్రసాద్ చాలా క్లోజ్ గా ఉంటారండి. పక్కన పెడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో నన్ను మధ్యవర్తిగా హైందవులు యాక్సెప్ట్ చేశారు, కానీ నన్ను మధ్యవర్తిగా వద్దు అన్న వాళ్ళు క్రైస్తవులే. పేరు ఎందుకులేండి, ఆయన 2 భార్యలు ఉన్నారు, ఆయన ఎవరెవరితో మాట్లాడాడని చెప్పి మన బ్రదర్ ఒక అతను హైలైట్ చేస్తున్నారు. ఈ జాన్ బాబు గురించి మాట్లాడండి బ్రదర్, మనం మన అంశంలోకి వెళ్తాం. 2 minutes మాట్లాడండి. నా వైఫ్ విషయంలో మొత్తం చాలా చేశారు. వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళ అడ్రస్లు తెలుసు, 10,000 ఇస్తే చంపేసే వ్యక్తులు కూడా నాకు తెలుసు. పర్సనల్ గా తీసుకోవచ్చు. డబ్బు ఖర్చు పెట్టే శక్తి కూడా నాకు ఉంది. మరిది ధర్మము, తమ్ముడు అన్న భార్య దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? వదినతో సంభోగం తమ్ముడు చేయటం ఏంటి అని క్వశ్చన్ అడిగారు. దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు అన్నప్పుడు, మరి జలంధ్రుడు తప్పు చేస్తే జలంధ్రుడు భార్య ఏం చేసింది? ఒకటే సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా హిందూ గ్రంథాలు వద్దు అన్నాడు జాన్ పాల్. మళ్ళీ ప్రవీణ్ తో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తు పుట్టాడు ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు వెంటనే జాన్ పాల్ ఏమన్నాడు, అవును అది మా బైబిల్లో ఉన్న రూల్ కరెక్టే అని చెప్పకుండా జాన్ పాల్ ఏమన్నాడు, సూర్యుడు ఎలా పుట్టాడు చెప్పు, మరి అయితే సూర్యుడు ఎలా పుట్టాడు చెప్పు, వాడు ఎలా పుట్టాడు చెప్పు, చెవిలోని పుడతారు మీ దేవుళ్ళు, అప్పుడు తప్పు కాదు, లాజిక్స్ అప్పుడు చెవిలో పుట్టిన వాడు పుడితే లాజిక్ అన్ని జానపాలు గడగడగడగడ హిందూ అనమాట. అంటే హిందువులతో కూర్చున్నప్పుడు మనకు అర్థం అంటే నీ జానపాలు అక్కడ మాట్లాడటం తప్పు కాదంట్లా, అలాంటి విధానం తప్పని అంతకుముందు ఖండించాడు కదా అంటూ నేను. అంటే మన బైబిల్ మనం చెప్పుకోకుండా హిందీ దేవి దేవతలను వాళ్ళ గ్రంథాలను విమర్శించడం ద్వారా ఎంతో మంది మంచి హైందవులు ఉన్నారు, ఎంతో మంది మంచి వారు ఉన్నారు, వాళ్ళందరూ బాధపడతారు, వాళ్ళందరినీ మనం హత్య చేసినట్టుంటారు కదా. అంటే దానికి మీరేం సమాధానం చెప్తారు కదా? క్వశ్చన్ చెప్తా. లలిత్ కుమార్ గారు ఏమడిగాడంటే, జాన్ పాల్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు లలిత్ కుమార్, దేవుడు జంతువులు కూడా సృష్టించాడు, మనిషిని సృష్టించాడు, మరి అదే జంతువుల్ని దేవుడు కోసుకుని తినమని చెప్పడం ఎంతవరకు న్యాయము? నేను ఎక్కువగా అందరితో తిరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా నాకు తెలుసు. విష్ణువు డాష్ ఇది టైటిల్ కాదు. కాకపోయినా వాడు నా బ్రాండ్ ఇంత గొప్పది అని వాడు చెప్పుకుంటున్నాడు. వెంటనే వేరే బ్రాండ్ వాళ్ళు అందరూ నీ బ్రాండ్ గొప్పది అని చెప్పుకుంటున్నావు కాబట్టి మా బ్రాండ్ తక్కువ అంటావా అయితే అని చెప్పి వాడు కేసేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆడి బ్రాండ్ గొప్పదని వాడు చెప్పుకుంటున్నాడు, అలా నీ బ్రాండ్ గొప్పతనం నువ్వు చెప్పుకోకపోతే డబ్బులు లేకపోతే మెలకలు కూర్చొని, లేకపోతే నువ్వు చెప్పుకోకపోతే నువ్వు మెలకలు కూర్చో తప్ప. ఎవరెవరో బ్రిటిష్ మనం మొదలెట్టలేదు, వాళ్ళే మొదలెట్టారు నేను అంటున్నాను, వాడేమంటాడు మనం మొదలెట్టారు మనం అంటాడు. ఒకరికొకళ్ళు అనుకోవటం కాదు, ముగింపుకి పోలీసు వారే దీనికి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మనం కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేది కాదు. మనం మాట్లాడుకుంటే మన దగ్గర మానేస్తాం, కానీ మిగతా క్రైస్తవ విస్తరణ జరగడం వల్ల ప్రపంచానికి దేశానికి ఉపయోగం జరుగుతుంది. మతోన్మాదులకు ధీటుగా వాళ్ళు వేసే ప్రతి ప్రశ్నకు ముందుకొచ్చి చాలా చక్కగా సమాధానం చెప్తున్నాడు, చాలా ఓపికగా కూడా. ఆయనకు ఆ విషయంపై ఆయన అభినందిస్తున్నాను. అలాగే ప్రతి ప్రశ్న ఏ విషయం సరే ఆయనే కనపడుతున్నాడు తప్ప నేనైతే ఫాలో అవుతున్నాను మిమ్మల్ని. ఏ ప్రశ్న సరే మీరు ఒక పక్క జాబ్ చేసుకుంటూ అలాగనే దీనికి సమయాన్ని ఇచ్చి మీరు వాక్యం నిమిత్తం పోరాడుతున్నారు, బోధన నిమిత్తము చాలా చక్కగా పోరాడుతున్నా. ప్రత్యేకంగా ఈ విషయం బట్టి మీకు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ విషయం లేదు బ్రదర్ సార్, ఇలా పోరాటానికి గల కారణం ఏంటంటే, మన నాన్నగారినో మన ఇంటి వారినో ఎవరన్నా ఏదైనా అంటే మనకి కోపం వస్తుంది. అదే మన ఇంటి వారినో లేకపోతే మన కుటుంబ సభ్యులనో మన తండ్రి గారినో ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. అట్లాగే సృష్టికర్త అయిన దేవుడి విషయంలో, పైగా పరిశుద్ధ గ్రంథం విషయంలో, పరిశుద్ధుడైన దేవుడి విషయంలో ఎవరైనా ఏదైనా అన్నప్పుడు
ఖచ్చితంగా దానికి మనకి బైబిల్ ఆన్సర్ ఉంది. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, ఏ పాపం లేనివాడు కాబట్టి ఖచ్చితంగా దానికి జవాబు చెప్పటానికి నేను ముందుకొస్తున్నాను. దాని యొక్క ధైర్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథానికి ఉన్న పవరే అలాంటిది. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత పోరాడుతున్నాం అనేది ముఖ్యం కాదు గానీ, రేపొద్దున దేవుడు ఉదయం లేసి నువ్వు దేవుడి తీర్పులో నువ్వు ఉదయం లేసి పళ్ళు తోముకున్నావా? టిఫిన్ చేసావా? కూరగాయలు తెచ్చావా? లేతే ఇంట్లో చూసుకున్నావా? లేతే నీ జీవితం కోసం ఏం చేసుకున్నావు అనేది దేవుడు ఎప్పుడు అడగడు. దేవుడు అడిగేదేంటంటే, నా కోసం ఏం చేశావు? నీకిచ్చిన తలాంతుని ఏం చేశావు? అనేది అడుగుతాడు. ఖచ్చితంగా మన భూలోకంలో కొంత సుఖం కోసం మనం ఏదైతే సంపాదించాలని ఆశపడతామో, అలాగే పరలోకంలో కూడా ఆయనకు బహుమానాల కోసం, అలాగే ఆయన సన్నిధిలో ఉండటం కోసం నిత్యంగా ఎప్పుడు ఉండే ప్రతిఫలం కోసం మనం ఆశపడుతూ దాని కోసం కష్టపడాలండి. అది ప్రేమ ఆయన సూపర్. ప్రేమ ఉండాలి. అలాగే అలాగే ఆయనిచ్చే దీవెనల కోసం మనం కష్టపడాలి. కాబట్టి ఈ లోకం కోసమే ఆలోచన చేయకుండా దేవుని రాజ్యం కోసం ఆలోచిస్తే అన్ని ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కూడా దేవుడు ఇస్తా అన్నాడు. ఆ క్రమంలో భాగంగానే మనకు సమయం ఉన్నా లేకపోయినా దాన్ని బట్టి వీలు చేసుకొని మనకు ప్రేమ ఉంటే ఆటోమేటిక్‌గా వీలు చేసుకుంటాం. వీలు చేసుకొని నాకు సమయం లేదు అది ఇది అనకూడదు. ప్రేమ ఉంటే ఆటోమేటిక్‌గా వీలవుద్ది. మన కొన్ని విషయాలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు గాని, కొన్ని అనవసరమైన సబ్జెక్టులు పక్కన పెట్టినా మన దేవుడి కోసం సమయం ఇస్తే కొంత రోజుకొక అరగంట, గంట ఇచ్చినా చాలు. మనం దేవుడి కోసం ఏమైతే కూడా చేయాలనే తపన ఉండాలి. ఎవరు ఎవరు అంటే అందరూ ఇదే పోరాటం చేయాలని కాదు గానీ, దేవుడి కోసం సువార్త చేస్తారా? అవునవును. పరిచర్య చేస్తారా? ఏదో ఒకటి చేయాలనేది నా తాపత్రయం. ఆ క్రమంలో భాగంగా నేను ఎక్కువ పరిచర్య చేస్తా ఉన్నాను. ఇంకొక విషయంనా, నేను కొందరిని పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ అడిగానునా. అడిగినప్పుడు వాళ్ళు కొంచెము మీ స్థాయి చిన్న స్థాయి, మీకు సబ్‌స్క్రైబర్ తక్కువ మంది ఉన్నారు గదా! మీకు ఎలా అనే కొన్ని ప్రశ్నలొచ్చానా? కానీ మిమ్మల్ని అడిగినప్పుడు తమ్ముడు మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అని ముందుకొచ్చేస్తున్నా మీరు తగ్గించుకొని, ఈ విషయంపై కూడానా మీకు అనంగా మనం అంశం మీరు ఒకసారి ప్రారంభంలో ఎలా చెప్పండి. దీని గురించి కూడా చెప్తాం. నేనేదేంటంటే హ్మ్. చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళని కౌంటర్ చేయటమే గాని, లేకపోతే ఎక్కువ వ్యూస్ అవును. ఉన్న వాళ్ళని చేయటమే గాని, ఆహ్, ఒక ఒక ఫాన్స్ లాగా దేవుడి కంటే ఎక్కువగా వ్యక్తుల్ని ఫాన్స్ గాని, వ్యక్తులకు సంబంధించిన ఫాన్స్ గాని అయిపోతా ఉన్నారు. సరే అయితే ఫాన్స్ మన వీక్షకుల గురించి పక్కన పెడితే, వీక్షకులు గూడా అలా కాదు. ఎక్కడ సబ్జెక్ట్ ఉన్నా, తక్కువ వ్యూస్ ఉన్నా సరే, అది ఆధ్యాత్మికంగా అవును. బలపడుతుందన్నప్పుడు ఆహ్, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. తర్వాత ఆహ్, ఇప్పుడు చిన్నవాళ్ళు అంటే నేననేదేంటంటే ఎప్పుడైనా రిటైర్మెంట్ ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మేము 15 సంవత్సరాలు పోరాడుతున్నాం. మా వయసు కూడా అయిపోతా ఉంటది. మాకు ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంటది. మాకున్న జ్ఞానాన్ని చిన్నవాళ్ళకి తర్ఫీదు ఎప్పుడైనా ఒక లీడరు ఏదో ఒక సినిమాలో ఒకటి నేను చూసాను. విన్నాను డైలాగ్. ఒక లీడర్ అంటే మిగతా వాళ్ళని లీడర్స్‌గా తీర్చిదిద్దడమే ఒక లీడర్ యొక్క ఆహ్, క్వాలిఫికేషన్ అన్నమాట. అవును. అలాగే మనకున్న అనుభవాన్ని అందరికి నేర్పిస్తూ మేము ఎంతకాలం ఇప్పుడు నువ్వు అడ్డం పడతావు, రేపు మంచాన పడతావు. నువ్వు పోరాడలేవు కదా! అలాగే అవును. కుర్రవాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు, దేవుడి పట్ల ఆసక్తి కలిగి వచ్చిన వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళని కూడా సూపర్. బలపరచాలి. వాళ్ళ ఛానెల్స్ కూడా బలపరచాలి. వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వాలి. నేర్పించాలి. అయితే ఈ క్రమంలో భాగంగా నేను చాలా మందిని మన ఛానెల్స్‌లో లైవ్‌లోకి పిలిసి వాళ్ళ వీడియోస్ షేర్ చేసి నాకు ఒకసారి చూడండి మిగతా ఛానెల్స్ అంటే మిగతావాళ్ళని బ్లేమ్ చేయడం కాదు గానీ నేర్చుకోవడం కోసం చెప్తున్నా. అందరిని ప్రేమిస్తున్నాను. నేర్చుకోవడం కోసం చెప్తున్నా. నాకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఒకటుంటది. కానీ ఒక వేరే వాళ్ళ వీడియోలు మన ఛానెల్‌లో అప్‌లోడ్ హ్మ్. చేస్తే కొంత ఈ మానిటైజేషన్ విషయాల్లో గాని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. స్ట్రైక్‌ల విషయాల్లో గాని హ్మ్. కొంతమంది ఇప్పుడు బాగున్నాం రేపొద్దున కోపం వచ్చినప్పుడు నాకు కాపీరైట్ స్ట్రైక్ చేసేస్తున్నారు. అంటే ఈసారి అవునవును. ఒకసారి అప్‌లోడ్ చేసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము వేరే వాళ్ళ వీడియోలు అప్‌లోడ్ చేయట్లేదు అన్నారు. ఓకే. ఒకసారి చేయబాకండి. అయితే కమ్యూనిటీ ట్యాబ్ అని ఒకటుంది. మనం షేర్ కొట్టినప్పుడు మన కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ అవుతది. కనీసము హ్మ్. వాళ్ళ యొక్క కమ్యూనిటీ ట్యాబ్‌లో కన్నా షేర్ చేయాలి. అది మినిమమ్ షేర్ కొట్టడం అనేది ఒక 2 సెకండ్స్ పని. 2, 3 సెకండ్ల పని. నా కమ్యూనిటీ హ్మ్. ట్యాబ్ చూడండి. మిగతా వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్ చూడండి. నా కమ్యూనిటీ ట్యాబ్‌లో రకరకాల ఛానెల్స్ ఉన్న వ్యక్తుల యొక్క కమ్యూనిటీ వీడియోస్ నా ఛానెల్ కమ్యూనిటీ ట్యాబ్‌లో ఉంటాయి. అది చేయటం వల్ల నా యొక్క సబ్‌స్క్రైబర్‌లందరికి గూడా ఆ యొక్క కమ్యూనిటీ ట్యాబ్‌లో నేను పోస్ట్ చేసింది కనబడుతది. ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళ ఛానెల్ డెవలప్ అయిపోతదేమో, నా ఫైనాన్సర్స్ వాళ్ళకెళ్ళిపోతారనో, నా వీక్షకులు ఆళ్ళకెళ్ళిపోతారేమో అని ఒక మనసు పక్కన పెడదాం. దేవుడి కోసం నువ్వు పోరాడుతున్నావు. పోరాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు అందించాల్సిన మెసేజ్ అనేది ఎట్లా అందించాలో దేవుడికి అందిస్తాడు. ఎవరికి అందించాలో ఆళ్ళకి అందిస్తాడు. నీ 1,00,000 వ్యూస్ హ్మ్. ఉన్నది ముఖ్యం కాదు గానీ,
నీ 200 వ్యూస్ ఉన్నా 30 వ్యూస్ తోటి దాదాపు 4 సంవత్సరాలు పోరాడాను. 30 వ్యూస్ వచ్చినా సరే నేను వీడియోస్ చేశాను. ఓకే. ఓకే. ఏంటంటే వ్యూస్ హ్మ్. కాదు. దేవుడు ఎవరికి అందించాలి మెసేజ్ వాళ్ళకి అందాలి అంటే నువ్వు మెసేజ్ పాస్ చేయాలి. దేవుడు నడిపించుకుంటాడు. మనం దేవుడి కోసం చేస్తున్నాం అనే భావజాలం ముందుకు వెళ్ళాలి. అయితే కొంతమంది మనం అలాగే చేసాము, డెవలప్ చేసాము. తర్వాత వాళ్ళు మనకన్నా ఎక్కువగా ఎదిగిపోతే వెరీ గుడ్. కానీ మన వీడియోస్ షేర్ చేయకుండా అసలు మనల్నే పక్కన పెట్టి మన వెనకాల గోతులు తవ్వి చేస్తున్నారు. కారణాలేంటంటే క్రైస్తవ్యంలో ఉన్నదేంటంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. సరే నేననేదేంటంటే ఇప్పుడు మీకు నాకు 100కి 90 సిద్ధాంతాలు కలిసుండొచ్చు. ఒక 10 అవును. సిద్ధాంతాలు కలిసి లేకపోవచ్చు. దాన్ని అవును. సోదరుడు ఈరోజు తెలుసుకుంటాడు, రేపు పొద్దున తెలుసుకుంటాడని మీరు నా గురించి అనుకోవచ్చు, నేను మీ గురించి అనుకోవచ్చు అని చెప్పి దాన్ని ప్రేమపూర్వకంగానే అన్నా నేను ఈ విషయంలో నేను ఈ ఆలోచనతో ఉన్నాను. మీరు ఆలోచనతో ఉన్నారు. సరే అయితే అని ఆ సిద్ధాంతంగా ఆ టాపిక్ వైస్‌గానే పక్కన పెట్టుకొని మిగతాది ప్రేమపూర్వకంగా ఉంటూ సపోజు నా 10 వీడియోల్లోనే మీకు 5 వీడియోలు నచ్చినాయి, 5 వీడియోలు నచ్చలేదు. ఆ 5 వీడియోలన్నా షేర్ చేయాలి. షేర్ హ్మ్. చేసుకుంటూ పోవాలి. ఎంతవరకు కక్ష పెట్టుకొని మనసులో లేదా ఒక విషయంలో సిద్ధాంతపరంగా ఒక విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందనో, లేతే అర్థం కాలేదనో, తప్పుగా అనిపించిందనో దాన్ని బట్టి కక్ష పెంచుకుంటే అట్లంటే 100% 100కు 100% ఎవరు కూడా మనసులో కలిసిపోవు. 100కు 100% ఎవరు కూడా కలవరు. ఖచ్చితంగా అవునవును. కొంత విభేదం అనేది ఉంటది. దాన్ని సోదరులుగా హ్మ్. మనం ప్రేమ కలిగిన వాళ్ళు కొన్ని భరించుకుంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి భరించుకొని వాళ్ళని సపోర్ట్ చేద్దాం. కొన్ని విషయాలు నచ్చకపోతే ఆ వీడియో షేర్ చేయక్కర్లా. నచ్చిన విషయం ఉంటది ఓకే. గదా! అంటే మన మెసేజ్ హ్మ్. ఒక వ్యక్తి షేర్ చేయటం ద్వారా ఒక వ్యక్తి ఎదుగుతాడు అని భావజాలం గాకుండా, ఒక వ్యక్తి ఆ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళటం ముఖ్యము అనే భావజాలం రావాలి. నేనేదేంటంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి క్రైస్తవులు. నేనేదేంటంటే మీరు చెప్పారు గదా! హ్మ్. చిన్నవాళ్ళని ప్రోత్సహిస్తాం అని కాన్సెప్ట్. నేను రేపు హ్మ్. పొద్దున ముసలోడినైతాను పోతాను గూడా. కానీ మీలాంటి వాళ్ళని ఎదిగించడం ద్వారా ముందుకొచ్చారు. దేవుడి బిడ్డ ప్రేమ ఇప్పుడు లోకంలో చాలా అనుభవించాల్సిందుంది. అనుభవించకుండా మీరు దేవుడి కోసం ఏదైనా చేద్దాము. నేను గూడా ఏదైనా కష్టపడదాము అనే ఒక తాపత్రయంతో లేతే మనల్ని మొత్తం మంది చంపుతారేమో, తిడతారేమో, మేము గూడా రెడ్ హ్యాండెడ్‌గా మేము గూడా హిట్ లిస్ట్‌లోకి వెళ్తామేమో అని భయం లేకుండా చక్కగా ముందుకొస్తున్న వారినైనా సరే కనీసం ప్రోత్సహించి వాళ్ళ ఛానెల్స్ షేర్ చేయటం. వాళ్ళతో సపోర్ట్ చేయటం, వాళ్ళకి స్క్రిప్చర్ బేస్డ్‌గా లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఎత్తటం, మాట్లాడటం. ఇవన్నీ కూడా నేను మొదటి నుండి నేను పరిచయమైన వాళ్ళందరికి కూడా తెలుసండి నా గురించి. అట్లా హ్మ్. చేస్తానండి ఓకే. ఖచ్చితంగా. నాకు అస్సలు సమయం హ్మ్. లేకపోయినా అయినా సరే చెయ్యాలి. ఎందుకంటే సమయం కుదరచ్చు. ఇప్పుడు మీకు 3, 4 రోజుల నుండి చెప్తున్నాను. 3, 4 రోజుల నుండి మీరు అవును. అడుగుతున్నారు. నేను చెప్పాను. కుదరలా. అయినా సరే ఇప్పుడు కూడా కుదరకపోయినా ఇలా కాదు. ఇలాగ ఎప్పుడు బిజీ లైఫ్ ఎప్పుడు ఉంటది అని చెప్పి సమయం చూసుకొని చేశాను. అంటే నేనేదేంటంటే మనం ఎదిగాం ఓకే. మన తర్వాత వాళ్ళు కూడా ఎదగకపోతే నువ్వు హ్మ్. ఎంతకాలం పోరాడతావు? నువ్వు భూమి మీద ఎల్లకాలం ఉంటావేంటి? మిగతా వాళ్ళని కూడా అవునవును. ఎదిగింపజేసి, వాళ్ళని ముందుకు తీసుకొని అవునవును. వెళ్తే వాళ్ళు పోరాడతారు. మనం వెనకాల ఉండి నడిపిద్దాం. దేవుడి కోసం చేద్దామండి స్వార్థంతో కాదు అనే భావజాలం అందరికి నా యొక్క వీక్షకులందరికీ లేతే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు లేతే నాకు తోటి యుద్ధ పోరాట వీరులు కూడా నేను చెప్తున్న సలహా అదే. ఎప్పుడున్న గ్రూప్‌లో కూడా చెప్తున్నాను. అలా చేద్దాం. ఒకళ్ళకొకళ్ళు అదే హైందవుల్లో ఈ ఐక్యత వచ్చిందండి. మన వాళ్ళలో ఈ అవునవును. స్వార్థం, ఈ లాభాపేక్ష అనేది మన వాళ్ళలో కనపడుతుంది తప్ప వాళ్ళలో ఇవంతా ఉంది. ఎందుకంటే ఒకళ్ళు లైవ్ కొత్తగా వచ్చిన ఛానెల్స్ గూడా సడెన్‌గా 5,000 సబ్‌స్క్రైబర్‌లు, 10,000 సబ్‌స్క్రైబర్‌కెళ్ళిపోతున్నాయి. వ్యూస్ అవును. పెరుగుతున్నాయి. ఎందుకు? వాళ్ళ ఛానెల్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్లి చిన్న వాళ్ళ ఛానెల్స్‌లో కూడా లైవ్‌లు చేయటం. ఈరోజు లైవ్ నా ఛానెల్‌లో ఉండదు. ఈరోజు లైవ్ ఆ ఛానెల్‌లో ఉంటదని చెప్తాం. అట్లాగా ఆ వ్యక్తిని అవును. ముందుకు తీసుకురావటం. అట్లా కొత్తగా వచ్చిన మతోన్మాదులు కూడా గొప్పగా ఎదిగిపోతున్నారు. అంటే వాళ్ళలో ఉన్న యూనిటీ అలాంటిది. అవును. వాళ్ళకున్న అవును. ఎలిగింది. వాళ్ళ హ్మ్. ధర్మం అర్థమైపోతుందని వాళ్ళకి ఉంది గానీ, మనకి ఇంకా బుద్ధి రాలేదనమాట. ఇంకా అగో వీడు ఒక సిద్ధాంతంలో మనకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాడిని బాయ్‌కాట్ చేద్దాం. వాడిని దూరంగా పెడదాం. వాడి వీడియోలు చూడొద్దు. వాడినేం చూడొద్దు అనే భావజాలం. ఇప్పుడదే అది జరుగుతుంది. ఇప్పుడదే మనం కొంచెం జరుగుతుంది. ఆ! ఇంటర్వ్యూ కొంచెం లాగైనా పర్వాలేదు. ఒక విషయాన్ని హ్మ్. ప్రజల మార్పు కోసం నేను విషయం వివరిస్తానండి. అది. అవును. అది బ్రదర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారన్న. అన్న మొదటిగాన మీరు ప్రారంభంలో మాములుగా ఎలా యేసుక్రీస్తు తెలుసుకోవాల్సొచ్చిందన్న? ఎలా తెలుసుకున్నారు యేసుక్రీస్తు? మీ సాక్ష్యం రూపంలో కొన్ని మాటలు చెప్పండన్నా? తర్వాత మనం ప్రశ్నలు వాటిలోకెళ్దాం. మా అమ్మగారు హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుండొచ్చారండి. మా అమ్మగారు హ్మ్. విగ్రహారాధకులుగా ఉండి ఆమె వ్రతాలు గూడా చేస్తూ ఈ తిరుపతి గాని లేకపోతే మౌనవ్రతాలు గాని చేస్తూ ఉండేది. ఓకే. అయితే వీళ్ళేమంటారంటే చూసారా వీళ్ళు సాక్ష్యం చెప్పాలంటే వెంటనే విగ్రహారాధనకొస్తారంట. నా అవునవును. నా ఛానెల్ చూసేవాళ్ళు లేకపోతే వీడియో నా ఛానెల్‌లో పెడితే చెప్తున్నా. నేను అవునవును. చెప్పేదేంటంటే ఇప్పుడు మీరేమంటున్నారు? ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పి మేము
చర్చి ఫాలో అయ్యాము. చర్చి పాస్టర్లు అలాంటోళ్ళు, బైబిల్ అలాంటిది కాబట్టి మారామని మీరు చెప్పుకుంటున్నారు. అట్లాగే మేము కూడా మేము విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు అవును. మా కుటుంబాల్లో మా జీవితాలు ఏం జరిగింది మేము చెప్తున్నాం. విమర్శించినట్టు కాదు. సాక్ష్యం అంటేనే హ్మ్. మీరు క్రిస్టియన్‌గా ఉన్నప్పుడు మీరు యెహోవాలు నచ్చలేదు, యేసుక్రీస్తు నచ్చలేదు, చర్చ్ నచ్చలేదు, పాస్టర్లు నచ్చలేదు మీరెళ్ళిపోయారంటున్నారు. మరి మీ సాక్ష్యాన్ని మేము అవును. విమర్శించట్లేదు. ఓకే. కొంతమంది పాస్టర్లు అలా ఉన్నారనుకుందాం. బైబిల్ మీకు అర్థం కాలేదనుకుంటాం. అడ్జస్ట్ అవుతాం. మాకు హ్మ్. ఒక అడ్జస్ట్‌మెంట్ హ్మ్. ఉంది. కానీ మతోన్మాదులు చెప్పేదేంటంటే, అట్లాగే మాకు గూడా విగ్రహారాధన చేసినప్పుడు లేకపోతే మా జీవితాల్లో మేము హ్మ్. హైందవులుగా ఉన్నప్పుడు జరిగిన అనుభవాల్ని యేసుక్రీస్తులోకి రావడానికి గల కారణాలేంటో మీకు చెప్తున్నాం. సరే ఇక్కడ మా అమ్మగారు విగ్రహారాధకులుగా ఉన్నప్పుడు చాలా వ్రతాలు నిష్టగా ఉండేది. క్రైస్తవ్యం అంటే వ్యతిరేక భావజాలం కూడా ఉండింది. తనకు జీవితంలో మనశ్శాంతి లేని పరిస్థితులు, అనారోగ్యం దృష్టిలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, అలాగే హ్మ్. దేవుడు మాట్లాడట్లేదు, కనిపించట్లేదేంటి అనే ఒక భావజాలం తన హృదయంలో నిండిపోతా ఉన్న దాన్ని బట్టి మనకు ఒక సాక్ష్యాలతో కూడినటువంటి ఒక పాంఫ్లెట్ మా అమ్మగారికి మన సోదరులు ఇచ్చినప్పుడు, అది చదువుతూ జీవితాలు ఇన్ని సాక్ష్యాలున్నాయి కదా! అని జెప్పి, సరే మనం ఎంతోమంది దేవుళ్ళు ట్రై చేసాం. మరి ఈ దేవుడిని కూడా ట్రై చేద్దాం అని చెప్పి, తను నిర్ణయం తీసుకోవటం. గృహ కూడికలు హ్మ్. మా ఇంటి దగ్గరలో అవుతున్నప్పుడు, ఆ గృహ కూడికకి వెళ్ళటం. ఆ గృహ కూడిక ద్వారా మా అమ్మగారు యేసుక్రీస్తు వారి తెలుసుకోవటం. ఆ హైదరాబాద్ అబ్రహాం కేడియస్ గారు అనే ఒక మంచి పరిచర్య చేసిన వ్యక్తి. చనిపోయారాయన. ఆళ్ళ సంఘం నడుస్తుంది. అయితే మూసీ నది పరివాహ ప్రాంతాల్లో ఉంటే అది జిందాల్ ఇస్మాత్ కంపెనీ సరౌండింగ్‌లో. అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే. ఆయన పరిచర్య ద్వారా రక్షణ పొందటం, అక్కడ సేవా పిలుపు కలిగి ఉండటం, తర్వాత దాని ద్వారా నూజివీడు రావటం, నూజివీడులో చాలా మందిని రక్షణ తన కుటుంబస్తులు, వంశస్థులను బాప్తిస్మాలు ఇప్పించడం. అట్లా జరుగుతున్న క్రమము. అందులో భాగంగా మేము 14 ఏట నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. 14, 16 అప్పుడు మా అమ్మగారి ద్వారా రక్షణలో కొనసాగుతున్నాం. తర్వాత అదే గాకుండా కొన్ని సందర్భాల్లో నేను కూడా యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మారిపోయి, ఇదేంటి దేవుడుంటే ఓకే. నిజంగా మాట్లాడతాడు. లేకపోతే దేవుడు నాకిలా చేయలేదు ఎందుకని మారినప్పుడు కూడా, నేను కూడా ఇతర గ్రంథాలని, బైబిల్‌ని ధ్యానించి, ఇంతకన్నా గొప్ప మార్గం లేదు గదా! ఒక హైందవుల్లోకి వెళ్ళిన పరిశుద్ధత గురించి ఇంతగా బోధించినటువంటి గ్రంథాలు కాదు గదా! నా జీవితం పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్న దేవుడెవరు? అలాగే నాస్తికత్వం గురించి ఆలోచించినప్పుడు గూడా పాపానికి, విచ్చలవిడితనానికి ఎక్కువగా స్వేచ్ఛ వచ్చినట్టుగా అవుతుంది నాస్తికత్వంలోకెళ్తుందని జెప్పి ఆలోచన హ్మ్. చేసి, తిరిగి దేవుడిని పట్టుకొని గ్రంథాలు పరిశీలించి, బైబిల్ పరిశీలన చేసి, ఏదో మా అమ్మగారి ద్వారా వచ్చాను గదా! అని కాకుండా గ్రంథాలు పరిశీలించి, హైందవ గ్రంథాలు, బైబిల్ పరిశీలన చేసి నాస్తికత్వం వైపు వెళ్లి కొన్ని సార్లు ఇబ్బంది పడుతూ, లేకపోతే భక్తి వైరాగ్యం అంటే దేవుడు మీద ఎక్కువ భక్తితో ఉన్నా గూడా నాకు దేవుడి నుండి ఏ స్పందన లేదంటారు భావజాలంతోటి నిండుకొని, వెళ్లి కూడా నేను తిరిగి క్రైస్తవ్యంలో కొనసాగుతూ మంచి దేవుని కోసం పోరాడాలి. మన జీవితం కోసం పోరాడాలి. ఇలాంటి గొప్ప మార్గం ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే వాళ్ళ జీవితం బాగుపడుద్ది, సమాజం బాగుపడుద్ది అనే ఒక భావజాలంతో నిండుకొని నేను దీనికోసం ప్రయాసపడుతూ ఈ మార్గంలో కొనసాగుతున్నానండి. ఇది నా సాక్ష్యం. చాలా బాగుందండి మీ సాక్ష్యం. ఆ! అయితే నేను ఏ ప్రశ్న జెన్యూన్‌గా నేను మాట్లాడుతున్నా. నేను ఏదైనా సరే. ఈ మధ్య మీ వీడియో చూశాను నేను. ఇప్పుడు బ్రదరు జాన్ పాల్‌కు మీకు మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమని అనిపిస్తుంది. ఎందుకని మీ ఇద్దరికి? క్రైస్తవులను విమర్శించుకోవచ్చా? అంటే మీరేం చెప్తారు? అలాగే జాన్ బాబు గురించి కూడా ఈ 2 మాకు చెప్పాలి. మీకు ఖచ్చితంగా. మొహమాటం తెలిసినవి. లేకుండా ఆ! ప్రశ్న అడగండి బ్రదర్. నేను యదార్థంగానే సమాధానం చెప్తాను. మీకే కాదు నేను దేవుడికి కూడా లెక్క చెప్పుకోవాలి. నా మనస్సాక్షి ఎప్పుడైనా మనస్సాక్షి నిందారహితంగా మనం బ్రతకాలి. యథార్థవంతుడు, నీతిమంతుడు సింహంలా ఉంటాడు. అలాగే నేను యథార్థంగా ఉంటాను మొదటి నుండి కూడా. నీతిమంతుడిగా ఉండాలని భావిస్తాను. అలాగే సింహంలా ఉంటాను. అలాగే దేవుడికి లెక్క చెప్పాలి ఏది చెప్పినా సరే నేను భావిస్తూ ముందుకు వెళ్తాను తప్ప అని గమనించాలి. సరే. జాన్ పాల్ బ్రదర్‌కొస్తే నేను జాన్ పాల్ బ్రదర్‌ని చాలా ఫస్ట్‌లో నేను జాన్ పాల్ బ్రదర్ యొక్క వీడియోలు కూడా ఇలాగే కొత్తగా వచ్చిన వ్యక్తి. హైందవుల మీద ఆయన పోరాడుతున్నప్పుడు ఆ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ, బలపరుస్తూ వచ్చిన వ్యక్తిని. వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే. ఓకే. అయితే ఓకే. అలా వీడియోలు షేర్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో భాగంగానే మేము హమారా ప్రసాద్ వాళ్ళతో డిబేట్‌కు ఈ భాస్కర్ రావు ఏదో పుస్తకం రాస్తే మా దాని మీద నేను ఆహ్, నేను సింగిల్‌గా అప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం డైరెక్ట్‌గా లైవ్‌లు డిబేట్‌లనేది ఎవరు మొదలెట్ల. నేనేం చేశానంటే వాళ్ళు పుస్తకం ఏదో క్రైస్తవంలో చిక్కుముడులని ఏదో పుస్తకం రాసాడు భాస్కర్ రావు. దాన్ని స్టడీ చేసి సరే మనం వీడియోలు చేసుకుంటూ పోవటం కాదు. వాళ్ళతో చర్చించాలని నేను తాపత్రయం కలిగి ఉన్నాను. అప్పుడు వాళ్ళేమన్నారు ఎవరైనా రావచ్చు. ఏ క్రైస్తవుడైనా రావచ్చు అని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నేను సింగిల్‌గానే ఎళ్ళిపోయాను. వాళ్ళ మధ్యలో లలిత్ కుమార్, హమార ప్రసాద్, భాస్కర్ రావు వీళ్ళంతా ఉన్నారు. సింగిల్‌గానే ఎళ్ళిపోయాను. ఏంటి వాళ్ళకి భయపడేదేంటి?
మనం వీడియోలు చేసుకోవటం ఎందుకు? వాళ్ళు పిలుస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నాడు. గొలియాత్ లాగా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవడున్నాడు మీ దాంట్లో అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్నాడు కాబట్టి, గొలియాత్ లాగా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దావీదులాగా రోషన పడి వాళ్ళ లైవ్‌లోకెళ్ళిపోయాను, చర్చించాను. తర్వాత ఆ చర్చ జరిగిన తర్వాత మీరొక్కళ్ళే కాదు ఎవరైనా రావచ్చు అని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. సరే అయితే అప్పుడు జాన్ పాల్ బ్రదర్ ఏం చేసాడు, అప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి అప్పుడు ఏమన్నాడంటే, "అన్న నాకు అమర ప్రసాద్ నంబర్ తెలీదు. నంబర్ ఇవ్వండి. భాస్కర్ రాజు నంబర్, అమర ప్రసాద్ నంబర్ ఇవ్వండి. మరి నేను కూడా వస్తాను. ఎన్ని సార్లు చెప్పాలి మీకు? అమర ప్రసాద్ లైవ్‌లోకి నేను కూడా వస్తానంటే" సరే అని అమర ప్రసాద్ లైవ్‌లోకి తీసుకున్నాం. వచ్చాడు. ఆ రోజు చర్చ జరిగింది. తర్వాత జాన్ పాల్‌కేంటంటే తను ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడాలనే ఒక ఆలోచన ఉండుండింది. సరే అయితే ఆ ఫస్ట్ రోజు చర్చ ఒకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత అమరప్రసాద్ నంబర్ ఇవ్వండి నాకు. ఒకసారి నేను మాట్లాడతాను ఆయనతోటి అనంటే, సరే అని నేను అమరప్రసాద్ గారి నంబర్ ఇచ్చాను. తర్వాత రోజు రెండో రోజు ఏమైందంటే, అమరప్రసాద్ బ్రదర్ ఫోను చేసి నాకు శివకుమార్ బ్రదర్, టీఎస్ కుమార్ నాతో అమరప్రసాద్ చాలా క్లోజ్‌గా ఉంటారండి. మిగతా వాళ్ళ పక్కన పెడితే అమరప్రసాద్ బ్రదరు నా పర్సనల్‌గా నా ఫ్యామిలీని మొత్తం వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఆయనే కొంచెం నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేసిన వ్యక్తి. వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఆయన క్రీస్తు పరంగా వ్యతిరేకి. నేను ఆయనకి అనేక కౌంటర్‌లు చేశాను. అనేక సార్లు వాక్యంలో తప్పు చెప్తున్నావని కూడా ఆయన ఖండించిన వ్యక్తిని. అయితే పర్సనల్‌గా వచ్చేసరికి నా హ్మ్. కుటుంబానికి గాని, మతోన్మాదులు చేసే దాడులు, నా కుటుంబం విషయంలో ఆయన కొంచెం హెల్ప్ చేసిన వ్యక్తులు. అయితే అలాంటి అమరప్రసాద్ బ్రదర్, టీఎస్ కుమార్ బ్రదర్ మీరు కొంచెం ఈరోజు ఆగండి. జాన్ పాల్ బ్రదరు చర్చిస్తానంటున్నాడు అన్నాడు. అదేంటన్నా మీ చర్చ్ హ్మ్. అనేది గ్రూప్‌గా చర్చలు. మీరెవరైనా రావచ్చు, ఎంతమందైనా రావచ్చు అని చెప్పారు. అందులో నేనొచ్చాను. చర్చ జరిగింది. హ్మ్. ఓటింగ్ జరిగింది. ఈరోజు మళ్ళీ గ్రూప్‌గా కాకుండా సింగిల్‌గా చేస్తాను ఎలా చెప్తారు? నేను ప్రిపేర్ అయ్యి ఉన్న సబ్జెక్టు అంటే, లేదు జాన్ పాల్ బ్రదరు నాతో మాట్లాడాడు. జాన్ పాల్‌తో సింగిల్‌గా చేస్తాను. గ్రూప్‌లో అయితే బాగోట్లేదు. నేను సింగిల్‌గా చేస్తాను అంటున్నాడు అన్నాడు. అదేంటన్నా జాన్ పాల్ బ్రదర్‌కి ఇచ్చింది నంబర్ నేను. జాన్ పాల్ బ్రదర్ నా తర్వాతొచ్చాడు. ఆ! మళ్ళీ ఇప్పుడు జాన్ పాల్‌తో విడిగా ఎలా చేస్తారు అనంటే, మీరు మాట్లాడుకోండి టీఎస్ కుమార్. అతను నేను విడిగా చేస్తాను అంటున్నాడు. మరి సరే అన్నాను నేను. మరి నువ్వైతే నాకు అభిమానం ఉంది గానీ, ఆయన విడిగా చేస్తానని అంటున్నాడు కాబట్టి ఒకసారి చేసి చూద్దాం అనుకుంటున్నానంటే, సరే అలా కాదు నేను మాట్లాడతాలే అని చెప్పి నేను జాన్ పాల్ బ్రదర్‌తో ఫోను చేశాను. అన్న ఇది ఎంతవరకు కరెక్టు? నా నా దగ్గర నంబర్ తీసుకున్నావు. తీసుకొని నేను చర్చిస్తుంటే మా చర్చ్ నా చర్చ్‌లోకి నువ్వొచ్చావు తర్వాత రోజు. వచ్చిన తర్వాత ఓకే. మళ్ళీ నువ్వు డైరెక్ట్ అయిపోయి నేను విడిగా చేస్తాను అంటున్నావేంటి? రోజు జరిగే కార్యక్రమం సాయంత్రం పూట. మళ్ళీ నువ్వు విడిగా వస్తావు. మేము అవసరం లేదని ఎలా చెప్తావు నువ్వక్కడ? మనం హ్మ్. ఒకళ్ళకొకళ్ళు సబ్జెక్ట్ విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు కొంచెం కొంత ప్రోత్సహించుకుంటూ మనం గ్రూప్‌గా ఎళ్లి పోరాడాలి. వాళ్ళు నలుగురు ఉంటున్నారు. నువ్వు ఒక్కడివే ఎలా చేస్తావు? సరే మనం గ్రూప్‌గా చేసుకోవాలి. కాదు కూడదంటే అట్ట కుదురుతుంది. హ్మ్. మమ్మల్ని ఎలా సైడ్ చేస్తావు హ్మ్. అని అడిగితే, మీ మన చర్చ చూసారు. నువ్వు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని నాకు ఫోను చేస్తున్నారు. నేను విడిగా హ్మ్. అయితే బాగా చేసుకుంటాను బ్రదర్ మీకన్నా. అది ఇది అని నాతో మాట్లాడాడు. అదేంటి బ్రదర్ మీరు విడిగా హ్మ్. కావాలంటే విడిగా డిబేట్స్ చేసుకోండి. విడిగా చేసుకోండి కాదనట్లేదు. అది రోజు జరిగే లైవు. రోజు సాయంత్రం పూట ఎవరైనా రావచ్చన్నాడు. గ్రూప్‌గా జరిగే లైవ్ అది. అది షెడ్యూల్ లైవ్ అది. మేము ప్రిపేర్ అయ్యున్నాను. ఆ టైంలో ఈ క్రైస్తవ చిక్కుముడుల పుస్తకం గూడా కనీసం జానపద దగ్గర లేదు. ఆ పుస్తకం యొక్క పీడీఎఫ్‌గా చేసి నేను ఫోటోస్ తీసి పేజెస్ పెట్టింది కూడా నేనే జాన్ పాల్‌కి. మొత్తం సపోర్ట్ చేసిన హ్మ్. వ్యక్తిని నేనైతే నన్ను సైడ్ ఎలా చేస్తావన్నా నువ్వు? ఇది ఎంతవరకు నీకు కరెక్ట్ కాదు నీది. పద్ధతి బాగాలేదు అని చెప్పి నేను గట్టిగా అరిచానప్పుడు. సరే అయితే నీ ఇష్టం ఓకే. అయ్యా నువ్వు సరిగ్గా చెప్పట్లేదు నేనెళ్తాను అన్నాడు. ఎట్లా ఎళ్తావు నేను చూస్తాలే అని చెప్పి నేను వెంటనే అమరప్రసాద్‌కి ఫోన్ చేసి అన్న ఇది కరెక్టా చెప్పు నువ్వే చెప్పనన్నా. సరే అయితే ఆపేద్దాంలే నీది పద్ధతి కాదులేదు అని హ్మ్. చెప్పి ఆయన ఆపేసి నన్నే ఓకే. పిలిసాడు. హ్మ్. పిలిస్తే దీనికి పిలిసాడు. నన్నే పిలిసాడు. దానికి ముందనుకుంటా. మధ్యలో ఒకసారి జాన్‌పాల్ బ్రదర్ నాకు సమయం రావట్లేదని లేసి ఎళ్ళిపోయాడు. అట్లా మీది గ్రూప్ లైవ్‌లో మీరు సమయం రావట్లేదని ఎట్ట కుదురుద్ది? ఎవరి సమయాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. నాకు సమయం ఎక్కువ ఇవ్వలేదు అని చెప్పి ఎట్ట కుదురుద్ది? దీని ఉపోద్ఘాతకము దాని ఎనకాల వాళ్ళకి స్ట్రెయిట్ క్వెషన్స్ స్ట్రెయిట్‌గా ఆన్సర్ చెప్పాలి తప్ప దానికి ప్రసంగంలా చేయకూడదు వాళ్ళకి మతోన్మాదులు. అవునవును. కొంచెం హ్మ్. ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు "నువ్వేంటి సాగదీస్తున్నావు, లాగుతున్నావు" అని కొంచెం మధ్య మధ్యలో ఈయన అంటున్నారు. అయినా కూడా హ్మ్. ఈయన వేరేగా మాట్లాడుతా ఉన్నాడు. సరే అటు కుదరదు అని చెప్పి ఈయన కొంచెం మాట్లాడితే మధ్యలో లేసి ఎళ్ళిపోయాడు. ఒకరోజు లైవ్‌లో హుహు. ఉంటది. ఆ ఛానెల్‌లో గూడా హ్మ్. ఉంటది. హ్మ్. లైవ్ మధ్యలో లేచి ఎళ్ళిపోయాడు. చూసా. వెళ్ళిపోయాడు. హ్మ్. తర్వాత రోజు నేను సింగిల్‌గా చేసుకుంటాను ఆళ్ళతో మాట్లాడుకుంటే, అలా కాదని నేను మాట్లాడితే, సరే నువ్వు రా శివ జాన్‌పాల్‌ని ఆపేయమని చెప్తారని జాన్‌పాల్ బ్రదర్‌ని ఆపేశారు. హ్మ్. సరే అనుకుంటే అక్కడ అనుకున్నాం. అయితే తర్వాత ఆహ్, జాన్‌పాల్ మొదట మతోన్మాదులతో పోరాడుతున్నప్పుడు సపోర్ట్ చేసాం. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే యేసన్ గారి విషయంలో గాని, అంటే వ్యక్తులు అన్నాడని కాదు. యేసన్ గారు నాకేదో పాస్టర్ గారు కాదు. ఆయన దగ్గర నేను రక్షణ పొందిన వ్యక్తిని కాదు. కొన్నాళ్ళు ఆయన సంఘానికి వెళ్ళాను వాస్తవమే. హనుమాన్ జంక్షన్‌లో దేవదాస్ గారి అయ్యగారి దగ్గర. అయితే వ్యక్తిగతంగా ఒక పాస్టర్ కోసం నేనెప్పుడు రోషపడను. ఎందుకంటే, ఓకే. నేను ఓకే. విజయప్రసాద్ రెడ్డి గారు నాకు స్నేహితుడుగా ఉన్నప్పుడు కూడా విజయప్రసాద్ రెడ్డి గారిని కౌంటర్ చేశా. ఓఫీర్ గారు ఓకే. నాకు బాగా పరిచయమైన పర్సనల్ నంబర్‌తో సహా నా దగ్గరున్న మేము మాట్లాడుకుంటున్నా సరే, ఆయనతో మీదకి ఆయన్ని కూడా నేను కౌంటర్ చేశా.
పరలోకంలో ఉమ్, సంభవం లేదు. ఉమ్, అలాగే మన అవును. జాన్ కోయల్ బ్రదర్ అయినా, అనిల్ బ్రదర్ అయినా సరే, ఈవెన్ హనీ జాన్సన్ గారైనా సరే, ఎవ్వరైనా సరే, నేను సిద్ధాంతపరంగా కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తాను. చర్చ కూడా కూర్చుంటాను అపోజిషన్‌గా. అలాగే కొన్ని సందర్భాల్లో నన్ను మధ్యవర్తిగా హైందవులు యాక్సెప్ట్ చేశారు గానీ, నన్ను మధ్యవర్తిగా వద్దు అన్న వాళ్ళు క్రైస్తవులే. అవును. మనుస్మృతి డిబేట్ విషయంలో. అవును. నేను ఒక మధ్యవర్తిగా ఉన్నప్పుడు, నేను ఒక మధ్యవర్తిగానే నా పోస్ట్ తీసుకుంటాను తప్ప క్రైస్తవ పక్షాన నిలబడను. హిందువులు ఇద్దరు పక్షాన అవును. నిలబడతాను. అంటే నిజాయితీగా ఉంటాను. అవును. అది ఉమ్, నచ్చని వాళ్ళు నన్ను మధ్యవర్తిగా మన వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు కొన్ని సందర్భాల్లో. ఉమ్, అంటే నేను చెప్తున్నాను ఉమ్, మొఖమాటంగా ఉంటాను. పర్వాలేదు అవును. ఇండివిడ్యుయల్‌గా ఉమ్, వచ్చాను. నేను దేవుని కోసం ఇండివిడ్యుయల్‌గా వచ్చాను. నన్నెవరు రమ్మని చెప్పల. అలాగే నేను ఓకే. ఓకే. ఇండివిడ్యుయల్‌గానే నా వ్యక్తిగతంగా నాకు దేవుడు ఏది చెప్తే అది ప్రకారం చేస్తాను తప్ప, నేను ఎవరు కూడా నాకేమి బానిసగా ఉండననమాట. మన సోదరులతో ఐక్యంగా ఉంటాను. కొన్ని సందర్భాల్లో విభేదం వస్తే ఇది తప్పు అని చెప్తాను మొఖమాటం లేకుండా. పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలుసు. అలాగే క్రైస్తవం కోసం ఎంతో ఖర్చు పెట్టాను. మీటింగ్స్ పెట్టాను. అసోసియేషన్ ఫార్మ్ చేశాను. ఫీల్డ్‌లో ఉమ్, కూడా తిరిగాను. అన్నీ చేశాము. అది. అయితే వ్యక్తిగతంగా నేను నాకు తెలిసిన వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. లేకపోతే పర్వాలేదు మొఖమాటం లేకుండా ఉంటారండి. నేను ఇండివిడ్యువల్ ఇప్పుడు నాకు నేను ఉమ్, బానిసని కాదు. అయితే ఉమ్, ఈ క్రమంలో భాగంగా జాన్ పాల్ బ్రదర్‌ని ఆయన సంఘానికి ఉపయోగపడతాడని మనం సపోర్ట్ చేసి ముందుకొస్తే, ఎప్పుడైతే ఈయన ఉమ్, సిద్ధాంతపరంగా ఎప్పుడైనా కౌంటర్ చేసాడనో, లేకపోతే ఎవరెవరినో కౌంటర్ చేసాడని కాదు. సిద్ధాంతపరంగా ఈయనకి డాక్ట్రినల్‌గా కృపావరాల విషయాల్లో ఈయన కృపావరాలు నమ్మని వాళ్ళున్నారు. కొన్ని సంఘాల్లో ఉన్నారు. కృపావరాల అవును. విషయాలు నమ్మకపోతే వేరు గాని, ఆ కృపావరాల్ని వద్దు అనే అసలు కృపావరం సంఘానికి అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదని చెప్తూ మొదలెట్టాడు. నేననేదేంటంటే సపోజ్ కృపావరాల విషయాల్లో ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారో ఎవరో కృపావరాల విషయంలో మిస్‌లీడ్ జరుగుతుంది. ఓకే. బెల్లంపల్లి గారిని సపోర్ట్ చేస్తారంటారు. బెల్లంపల్లి గారి మీద ఉమ్, నీకు కౌంటర్ వీడియో చేసినయి కూడా ఉన్నాయి. ప్రవచనం ఫెయిల్ అయింది మీది. జగన్ గారు ఓకే. సీఎం అవును. ప్రవచనం ఫెయిల్ అయింది మీది. అసలు ప్రవచనం చెప్పాల్సిన ప్రతి సంవత్సరం చెప్పాలి అని రూల్ మీరెందుకు పెట్టుకుంటారు? దేవుడు చెప్తే చెప్పాలి గాని మీరు ప్రతి సంవత్సరం చెప్పాలి అనే ప్రొఫెసీ మీరు దేవుడిని కమెంట్ చేస్తున్నారా ఏంటి? అని కూడా నేను ఉమ్, కౌంటర్ చేస్తూ ఈ ప్రొఫెసీ రాంగ్. ఒప్పుకోవాలి మీరని జెప్పి ఆయన మీద గాని, నేను సపోర్ట్ చేసిన సందర్భాలున్నాయి. ఖండించిన సందర్భాలున్నాయి. చెప్తున్నా అదే నాకున్న అందరిని కొన్ని విషయాలు సపోర్ట్ పెంతెకోస్తు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారు. పెంతెకోస్తు వాళ్ళని సపోర్ట్ చేసిన సందర్భాలు అంటే కృపావరాలు ఉన్నాయి. వాడకం ఉంది. కానీ పెంతెకోస్తులో కొంచెం అక్రమం అంటే ఆహ్, ఆహ్, మ మ దేవుడు చెప్పిన విధంగా గాకుండా భాషలు చెప్పినప్పుడు అర్థం చెప్పాలని, అల్లరిగా ఉండకూడదని వాళ్ళు కూడా ఖండించిన సందర్భాలున్నాయి. నేననేదేంటంటే సూపర్. నేను ఉమ్, ఒక వ్యక్తి ఒక విషయంలో సపోర్ట్ చేయంగానే టోటల్‌గా డినామినేషన్ కట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే ఉమ్, డినామినేషన్ ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి గదా! అట్లాగా అవును. ఎంత చెప్తున్నా స్లోగా చెప్తాను. కొంచెం పర్వాలేదు కదా! నేనేదైనా క్లుప్తంగా చెప్తా ఆ, అర్థం కాదు. చెప్పండి. మీకెంత టైం అని ఇస్తానా? షార్ట్ కట్. ఉమ్, అయితే అంటే ఎప్పుడైతే ఉమ్, నేననేది జాన్ పాల్‌తో చెప్పి జాన్ పాల్‌ది దేవదూతల విషయంలో గాని, దేవదూతల భాషల విషయంలో గాని, దశమ భాగం ఉమ్, విషయంలో కూడా నేను జాన్ పాల్‌తో చర్చించాను. డిబేట్‌లో చర్చించాను. ఉమ్, అలాగే లైవ్‌లోకెళ్ళి చర్చించాను. ఉమ్, నేననేదేంటంటే నేనన్నది జాన్ పాల్ బ్రదర్ ఓకే. కృపావరాల కాన్సెప్ట్‌లో సంఘము కొంచెం మిస్‌లీడ్‌గా చేస్తున్నారు కొంతమంది సేవకులు. ఆ సేవకులు చేస్తున్న విధానం తప్పు అని చెప్తాం తప్ప, అవి బైబిల్ సమర్థించదు. అలాంటి విధానమే బైబిల్‌లో లేదు. అది ఇప్పుడు మీకు అవసరం లేదు పాత నిబంధన ఇలాంటివి కాదు అని నేను ఉమ్, చెప్తానన్నమాట. ఇప్పుడు దొంగ నోటు ఉంది. దొంగ నోటుని మాత్రమే మనం బాయ్‌కట్ చేద్దాం. దాన్ని తప్పని చెప్తాం. అంతే తప్ప అవును. అసలు నోట్ అవసరం లేదు. కరెన్సీ అవసరం లేదు మనకి. నాణేలు పెట్టుకుందాం మళ్ళీ. మళ్ళీ మనం డిజిటలైజ్డ్‌గెళ్దాం. దొంగ నోట్లు ఉన్నాయి కాబట్టి అనకూడదు. నోటు నోటే. అవును. హ్మ్. నోటికి దొంగ నోట్ వచ్చింది కదా! మనం దాన్ని తప్పు పట్టాలి తప్ప, టోటల్ ఈ హ్మ్. కరెన్సీ వ్యవస్థని తప్పనకూడదు అని ఎగ్జాంపుల్‌తో అవును. సహా ఆయనతో కృపావరాల విషయం చెప్పా. అంటే ఎంత చెప్పినా ఏమవుద్దంటే, ఈ అనుభవం లేనప్పుడు, లేకపోతే ఆ పరిచర్యలకు, ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు, ఆ యొక్క సాక్ష్యాల గురించి తెలియనప్పుడు, ఎంత చెప్పినా అర్థం కాదు. అంటే వీళ్ళు ఎదిగిన సంఘం. జాన్ పాల్ బ్రదరు ఆహ్, ఆయన బీఓఏలో మొదట ట్రైనింగ్ అయ్యారండి. ఇప్పుడు బీఓఏని హ్మ్. వ్యతిరేకిస్తున్నాడు గానీ, అంటే ఈకేఆర్ గారు గాని, జయప్రసాద్ రెడ్డి గారు గాని, వీళ్ళంతా బీఓఏ హ్మ్. నుండి వచ్చిన వాళ్ళు. తర్వాత ఓకే. ఆ సిద్ధాంతం నచ్చకే కొన్ని విషయాలు వాళ్ళ ఆర్గ్యుమెంట్‌లయి బయటకొచ్చారు. విడిగా నడుపుకుంటున్నారు. కొన్ని సిద్ధాంతాలు కలుస్తాయి. హ్మ్. కొన్ని సిద్ధాంతాలు కలవవు. అట్లా జాన్ పాల్ బ్రదర్ అవునవును. కూడా బీఓఏలో ట్రైనింగ్ అయ్యి, తర్వాత బయటకొచ్చి తర్వాత మనకి రకరకాలుగా స్టడీలు చేశా అని చెప్తాడు. ఓకే. నేనిదేంటంటే మౌనం. అంటే ఈ బీఓఏ సంబంధించిన వాళ్ళెవరు కూడా కృపావరాలు అంటే ఆ చర్చికి వెళ్లొచ్చిన వాళ్ళెవరు కృపావరాల విషయాల్లో ఎప్పటికైనా అడ్డు చెప్తారు. మేమలా అవును. కాదు. మేము మొదటి నుండి మా అబ్రాహాం గడి మొదటి నుండి గూడా పెంతెకోస్తు డైరెక్ట్ చర్చ్‌కి పెంతెకోస్తు బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పను గానీ, పెంతెకోస్తు హ్మ్. రిలేటెడ్‌గా హ్మ్. ఆహ్, మేమొచ్చిన వాళ్ళం. మేము హోసన్నకెళ్ళాము. అలాగే ఈ చాలా చర్చెస్‌కి వెళ్ళాం. మన్నాకి,
లూథరన్ కి ప్రెసెంట్ హైదరాబాద్ మనం వైజాగ్ లో బాప్టిస్ట్ చర్చిలు ఇవన్నీ టచ్ చేసిన వాళ్ళు, ఉమ్, ఎన్ని తిరిగిన వాళ్ళు, వాళ్ళు నడిపిన బాధ తెలుసు మాకు. ఉమ్, అయినప్పుడు సపోజ్ నేను పరిశుద్ధాత్మ భాషల విషయంలో పోరాడుతున్నాను అంటే, నాకు నిజానికి మరి భాషలు నాకున్నాయి అంటే నాకు భాషలు లేవు. నాకు భాషలు ఇప్పటికి కూడా లేవు. నేను దేవుడు అడిగినా నా భాషలు లేవు, ఇవ్వట్లేదు దేవుడు. అది దేవుడి చిత్తం. ఉమ్, నేనేదో ఉమ్, నటన చేయను. ఇప్పుడు నేను ఊసన్నకి వెళ్ళినప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా భాషలతో గట్టి గట్టి మాట్లాడుతూ అరుస్తూ చేస్తున్నా కూడా నేను దేవుడా నాకు ఇవ్వాలని కోరుకున్నాను కానీ నటన చేయలేను నేను ఎప్పుడు కూడా. నటన ఉమ్. చేయకూడదు అంటా నేను. నటించాల్సిన అవసరం మనకేంటి? నటన అంతే కదా. చేయకూడదు. భాషలు ఉమ్, మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు బైబిల్ ప్రకారంగా కూడా. అవును. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే, అంటే అట్లాగా ఈ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినా సరే, నాకు లేకపోయినా సరే ఎందుకు పోరాడుతున్నాను? పరిశుధాత్మ భాష నాకు లేకపోయినా ఎందుకు పోరాడుతున్నాను? అంటే బైబిల్ వాక్యానికి మనం ఇప్పుడు కూడా లోబడి ఉండాలి. వాక్యాలు తీసి పడేయకూడదు. కాబట్టి నేను పోరాడుతుంటాను. ఇక్కడంతా ఎందుకు చెప్పానంటే, జాన్ పాల్ వేదనని ఎప్పుడు వ్యతిరేకించానంటే నేను, ఈ డాక్ట్రినల్‌గా ఈయన దశమభాగాలు గాని, కృపావరాల విషయాల్లో గాని, ఈయన చేసిన వ్యవహారం విషయంలో కొంచెం నచ్చలేదు నాకు. నచ్చక కౌంటర్ వీడియో చేయడం మొదలెట్టాను. సూపర్. మొదలెట్టిన తర్వాత ఈయన అదే కాకుండా మన పేరెందుకులెండి. ఆయన ఇద్దరు భార్యలున్నారు. ఆయన ఎవరెవరితో మాట్లాడాడని జెప్పి మన బ్రదర్ ఒక అతను హైలైట్ చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఓకే. కూడా చెప్పా. "అరేయ్! కరెక్ట్ కాదు. మరి నీ సాక్ష్యం ఏంటి?" నేను ఎక్కువగా అందరితో తిరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా నాకు తెలుసు. కాబట్టి నీ అవును. సాక్ష్యం ఏంటి కరెక్ట్ కాదని చెప్పాం. వినలేదు. ఒక వ్యక్తిని నాశనం ఉమ్, చేసిన దాకా చెప్పాను. ఏదో నచ్చకపోతే ఆయన బొట్టు విషయంలో ఉమ్, నచ్చలేదు. నచ్చనప్పుడు ఆ వ్యక్తిని నేను చెప్పాను 100కి 90% మంచి వ్యక్తి కదా! ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్నారు. ఫైనాన్షియల్ కూడా హెల్ప్ కూడా తీసుకున్నారు. ఆయన పైగా ఉమ్, ఆయన సిద్ధాంతాలను మెచ్చుకున్న వ్యక్తులు. సరే ఒక ఉమ్, కొత్తగా కొన్ని విషయాలొచ్చినియి. పౌలు గారు ఎలాగైతే ఉమ్, పెళ్లి చేసుకోకుండా ఉండటం నా అభిప్రాయం అని జెప్పాడు. ఆయన అభిప్రాయంగా ఉమ్, తీసుకుందామన్నా ఇది. అంతే తప్ప ఆయన డాక్టర్‌ని కాదు కదా! ఇది ఖచ్చితమైన కాదు కదా! ఆయన అభిప్రాయం చెప్పాడు. ఉపయోగం అయితే తీసుకుందాం లేకపోతే లేదు. అంతేగాని ఒక వ్యక్తిని చంపేంత వరకు అంటే, అంటే సంఘంలో ఆయన్ని దూరం చేసేంత వ్యక్తిగా చేయకండి అని చెప్పినా కూడా వినలే. పర్సనల్ లైఫ్‌కి టచ్ చేస్తూ ఉమ్, వెళ్తే ఈయన పర్సనల్ లైఫ్, ఈయన గురువు పర్సనల్ లైఫ్ ఆయన టచ్ చేశారు. టచ్ చేసుకుంటే జరిగింది. జరిగిన తర్వాత సేమ్ అదే విత్తనం, ఏ విత్తనం అయితే నాటుతామో అదే విత్తనం కోయబడుద్ది. సరే కొన్నాళ్ళకి అవునవును. మన జానపదాలు బ్రదర్ ఏం చేస్తాడంటే ఆయన గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఈయన ఎత్తాడండి. ఈయన ఉమ్, ఎత్తి ఆయన్ని ఈయన మట్ట స స మట్టానికి దించే విధంగా అంటే మొత్తం నాశనం చేసేలాగా ప్రయత్నం చేశాడు టార్గెట్ చేస్తూ. ఉమ్, ఆ క్రమంలో భాగంగా నేనేం చేశానంటే అదే టైంకి డాక్టర్నల్‌గా నేను జాన్ పాల్‌ని వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తున్నప్పుడు, జాన్ పాల్ బ్రదర్‌కి నేనొక వీడియో చేశాను. ఏంటంటే, ఉమ్, ఓకే. మీరు ఇది చేస్తున్నారు. ఓకే. మీ పర్సనల్ లైఫ్ గురించి నాకు ఫోన్‌లొచ్చినియి. మీరు ఎంతవరకు ఇది వాక్యానుసారము, మీ పర్సనల్ లైఫ్‌లో ఇది ఎంతవరకు వాక్యానుసారం అని జెప్పి నేను మాట్లాడుతూ, దీని మీద ఒక వీడియో చేయండి. ఇట్లా కూడా చెప్పలేదు. ఎట్లా ఉమ్, కూడా చెప్పలేదు. ఏం చెప్పానంటే, మీ పర్సనల్ లైఫ్ ఇలా చేశారని చెప్పట్లా. మీరు ఇలాగ ఒకళ్ళని డాక్టర్నల్‌గా ఇద్దరు భార్యలు ఉండకూడదని ఓకే. అయితే నేనేమన్నానంటే, ఓకే. జీవితంలో ఎప్పుడో జరిగిన ఘటన ఇప్పుడు 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 విడాకులు ఇచ్చేసి వదులుకోకూడదా? జరిగిన దాన్ని ఓకే. కొన్ని విషయాలు మార్చుకోగలం గానీ, కొన్ని విషయాలు మార్చుకోలేము. ఇప్పుడు ఇద్దరు భార్యలు అవును. చేసుకున్నాడు. ఇప్పుడు విడిచిపెట్టలేడు గదా! విడిచిపెడితే అన్యాయం గూడా అవుద్ది అవునవును. గదా! అన్యాయం గూడా అవుద్ది అవునవును. గదా! కాబట్టి అది ఒకప్పుడు అవును. విషయం అది అని జెప్పి, సరే అది పక్కన పెడదాం. ఉమ్, మరి మీరు ఒకప్పుడు జరిగిన విషయం అయినప్పుడు కూడా మీకు చెప్తున్నాను. అంటే ఒకతన్ని అడుగుతున్నారు కాబట్టి ఎప్పటినుండో. ఇప్పుడు ఉమ్, మీ జీవితంలో ఒకప్పుడు మీరు అట్లా గూడా అనలేదండి. నేనేమన్నానంటే, వాక్యానుసారంగా వేరే వాళ్ళని మీరు చేస్తున్నారు కాబట్టి, వాక్యానుసారంగా నాకు ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయండన్న. మీ పర్సనల్ లైఫ్ గురించి అని కూడా చెప్పలేదండి. ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఉమ్, చేయండి. మీరు అందరూ టార్గెట్ ఉమ్, చేస్తున్నారు కాబట్టి పర్సనల్‌గా గూడా. ఒక అవును. పని చేయండి. మీరేం చేస్తారంటే, ఒక క్వెషన్‌కి నాకు ఆన్సర్ చేయండి. వాక్యానుసారంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను దానికి ఆన్సర్ చెప్పండి అని వీడియోలో మాట్లాడానండి. దానికి నేను ఆయన పర్సనల్ లైఫ్ అని చెప్పలేదు. ఏం చెప్పలా. నేనేం చెప్పానంటే, ఈ వాక్యానుసారం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండన్నాను అంతే. ఈ సబ్జెక్ట్ ఉమ్, మీద. చెప్తే ఆయనేం చేసాడు, వీడియో పెట్టేసి లైవ్‌లో నేను డ్యూటీలో ఉన్నాం. నేను, అనిల్ బ్రదరు. వీడియోలు పెట్టేసేసి నన్నన్నారు వీళ్ళు, అలా అన్నారు, ఇలా అన్నారు అని జెప్పేసి డ్యూటీకి ఫోను జేసి మరి మీరు చర్చకి రండి మీతో మాట్లాడాలని. నేను డ్యూటీలో ఉన్నానన్నా అంటే, లేదు ఈరోజు మీరు చర్చకి రావాల్సిందే అన్నాడు. సరే మీరు మాట్లాడండి అన్నా అన్నాను. అనిల్ బ్రదర్‌కి ఫోను జేసాడు. అనిల్ బ్రదర్ నాకు ఫోను చేసి ఏంటి ఎళ్దామా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మాట్లాడితే పర్సనల్ లైఫ్ కదా! మనం మాట్లాడితే బాగోదది. ఆయన కూడా లైవ్ పెట్టకూడదు అలాంటి విషయాలు. నేను అంశం మీద ఇది వాక్యానుసారమా కాదా ఉమ్, ఇలా ఇలా జరగడం అనేది అని చెప్పమన్నాను తప్ప ఉమ్, మన పర్సనల్ లైఫ్‌ని మనం టచ్ చేయలేదు. కానీ ఆయన ఉమ్, ఆయన పర్సనల్ లైఫ్‌గా విషయాలు బయట పెట్టుకుంటూ వీడియో చేస్తున్నాడు. మనం ఉమ్, ఎళ్ళకూడదు కదా! మనం ఎళ్లి చర్చిస్తే వేరేగా పెంట పెంట అవుతది కాబట్టి వద్దు ఎళ్ళొద్దులే అన్నా నేను. అవునవును. అయితే ఇంకా నా డ్యూటీ అయిపోయింది. అయినా కూడా లైవ్ కొనసాగుతూనే ఉంది. ఒక గంట సేపు అయిపోయింది ఉమ్, అప్పటికి. సరే అయితే ఉమ్, ఎళ్ళాను. అప్పుడు చెప్పాను. బ్రదరు పర్సనల్ విషయం మీరు లైవ్ చేయకూడదు. అంశం మీద మీరు చేయమని చెప్పాను.
మీ పర్సనల్ లైఫ్ అని నేను చెప్పలేదు నేను. మీరే చెప్పుకుంటున్నారు. హ్మ్. మీరు హ్మ్. అది కూడా నేను ఎందుకు మాట్లాడాల్సొచ్చింది అంటే, మీరు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వైఫ్ గురించి మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు నన్ను పర్సనల్‌గా పిలిసి మరి ఛాలెంజ్‌లు చేస్తూ లైవ్‌లోకి మమ్మల్ని మాట్లాడుతూ మరి మీరు చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశ్యం అయితే అది కాదు. ఇంటెన్షన్ అది కాదు. నాది డాక్ట్రినల్‌గా గాని, ఈ సిద్ధాంతం పరంగా పర్సనల్‌గా ఇష్టం లేదు నాకు అని చెప్పిన. పర్లేదు బ్రదర్ మాట్లాడండి. నాకిష్టమే గదా! నేనే గదా మిమ్మల్ని పిలిసానన్నాడు. సరే అయితే అని చెప్పి అప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను బ్రదర్. అడిగితే నా హ్మ్. ఇష్టం అది. నా ఇష్టము. అప్పుడు అడగాల్సింది ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఇప్పుడు అడగకూడదు కదా! అప్పుడే అడగాలి గదా! నా ఇష్టం అది. అని చెప్తూ ఆన్సర్ కూడా సూటిగా చెప్పకుండా నిజంగా అలా జరిగిందా అంటే, దానికి ఆన్సర్ చెప్పకుండా, అలా జరుగుంటే గనక ఇలా ఎందుకు చేసేవాళ్ళు మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు అప్పుడు అడిగేవాళ్ళు కదా! ఈ అంత చుట్టూ చుట్టూ తిరిగి మాట్లాడుతున్నాడు. సరే బ్రదర్ మీ ఇష్టము అని చెప్పి నేను వెళ్ళిపోయాను. అనిల్ బ్రదర్ కూడా వెళ్ళాడు, వచ్చేసాడు. ఆ వీడియోని డిలీట్ చేసాడు ఆయన తర్వాత. దాన్ని కొంతమంది ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకున్నారు మతోన్మాదులు. డిలీట్ కూడా చేసేసుకున్నాడు అదే లైవ్‌ని మళ్ళీ. చేసుకున్నాడు బాగుందా? ఉండాలా? ఉండకుండా ఆ రాత్రంతా ఏడ్చాడంట. తను ఫ్యామిలీ వోళ్ళు ఏడ్చారంట. ఏడ్చి పొద్దున్నే వీడియో పెట్టి, నా వైఫ్ ఇలాగా తిరిగిపోద్ది, అనిల్ వైఫ్ ఇలాగా తిరిగిపోద్ది, ఇలాగ వీడియోలు చేసాడు. చేసేసి ఆ క్లిప్పింగ్‌ని మతోన్మాదులు వాడుతూ ఇప్పుడు గూడా కామెంట్స్ చేస్తున్నారది. ఇప్పుడు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఈ సంఘటన ఎందుకొచ్చింది? నువ్వు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ టచ్ చేయకపోతే, నీ విషయం కూడా నేను టచ్ అవునవును. చేయకుండానే క్వెషన్ మీద ఆన్సర్ నేను అడగమని చెప్పాడు. అడగటం ఎందుకొచ్చింది? దానికి దాని అంతతో విడిచిపెట్టకుండా లైవ్‌లు పెట్టి మరి, నీ పర్సనల్ లైఫ్ నువ్వే చెప్పుకుంటూ, మాట్లాడి మమ్మల్ని ఛాలెంజ్ చేయడం ఎందుకు? తర్వాత ఆ వీడియో డిలీట్ చేసుకొని, మళ్ళీ మమ్మల్ని మా పర్సనల్ లైఫ్ బాగున్నా సరే, మా సాక్ష్యం బాగున్నా సరే, మళ్ళీ తిరిగి మమ్మల్ని బ్లేమ్ అని చెప్పి మా మీద బ్లేమ్ చేస్తూ, నీచంగా మతోన్మాదులు కూడా ఎవరు కూడా మాతో మాట్లాడనటువంటి మా విషయాలు, మా పర్సనల్ లైఫ్ గురించి అంత మాట్లాడని వాళ్ళు గూడా మాట్లాడుతూ, అదే నిజంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఎంతవరకు కరెక్ట్ అని చాలా బాధపడ్డాం మేము. బాధపడి ఇంక అలాంటి వాడు మనం అసలు మాట్లాడకూడదు. మనం ఈ రోజు దూరంగా పెడదామని వెళ్ళట్లేదు ఇక అప్పటి నుండి. అప్పటి నుండి లైవ్‌లోకి వెళ్ళట్ల. తర్వాత అది. అయితే ఇప్పుడు ప్రతిసారి నుంచి మీరేమంటారంటే, గంట తర్వాత. ఇప్పుడు ఇదంతా మీరు జాన్ పాల్ మీద పర్సనల్‌గా ఉన్న గ్లిజ్‌ని తీసుకుంటున్నారా అని అనొచ్చు. అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నా నా వైఫ్ విషయంలో మతోన్మాదులు చాలా చేశారు. వాళ్ళెవరో తెలుసు. వాళ్ళ అడ్రెస్సులు తెలుసు. 10,000 ఇస్తే చంపేసే వ్యక్తులు కూడా నాకు తెలుసు. పర్సనల్‌గా తీసుకుంటే తీసుకోవచ్చు నేను. డబ్బు ఖర్చు పెట్టే శక్తి కూడా నాకుంది. కానీ నేను పర్సనల్‌గా ఎప్పుడు వెళ్ళను. దేవుడికి అప్పచెప్తా. అయితే ఇక్కడ మరి జానపదాల మీద పదే పదే ఎందుకు వీడియోలు పెడతాను డాక్ట్రినల్‌గా నేనెప్పుడు కూడా చాలా సార్లు చెప్పాను. డాక్ట్రినల్‌గా సంఘానికి కొన్ని పునాదులున్నాయి. కానుకల విషయాల్లో కొన్ని సిస్టమ్ ఉంది. కానుకలు లేకపోతే సంఘ విస్తరణ జరగదు. కృపావరాలు లేకపోతే సంఘ అవునవును. విస్తరణ జరగదు. అలాగే అవునవును. కొన్ని విషయాల్లో సంఘ విస్తరణకి కొన్ని పునాదులున్నాయి సంఘానికి. ఈ రోజొచ్చి ఇది అవసరం లేదు. ఇది అవసరం లేదు. కృపావరాలు అవసరం లేదు. దశమభాగం ఇయన్నీ అవసరం లేదని జెప్పి పునాదులు ఒక్కొక్కటి సంఘానికున్న పిల్లర్స్‌ని ఒక్కోటొక్కోటి తీసి పడేస్తా ఉంటే సంఘం అనేది అభివృద్ధి చెందదు. సంఘానికి ఇవి చాలా ఉపయోగం, అవసరము. కాబట్టి ఇది కుట్ర జరుగుతోంది. ఈ డాక్టర్‌లో ఉన్న వాళ్ళని జెప్పి నేనెప్పుడు గూడా పర్సనల్ దృష్టిలో బెట్టుకుంటే దేవుడి సన్నిధిలో నేను జెప్తున్నా. పర్సనల్ దృష్టిలో పెట్టుకొని ఈ పోరాటం చేయను. నేను పర్సనల్ కావాలంటే పర్సనల్‌గా తీర్చుకుంటా. కానీ క్రైస్తవుడికి పర్సనల్‌గా గూడా తీర్చుకోకూడదు గాబట్టి నోరు మూసుకొని దేవుడికి అవునవును. అప్పజెప్పుకుంటా. అయితే సూపర్. హ్మ్. మళ్ళీ మాట్లాడుతున్నా అంటే డాక్ట్రినల్‌గా మాట్లాడుతున్నా. డాక్ట్రినల్‌గా ఎందుకు ఆయనొక్కడినే గాదు. డాక్ట్రినల్‌గా నేను హ్మ్. ఈ ప్రశ్న ఛానెల్ అతను మంచోడే. మరి డాక్టర్‌నెందుకు ఎందుకు మాట్లాడుతున్నాను? అలాగే వీకేఆర్ గారి గురించి ఎన్ని వీడియోలు చేశాను. పర్సనల్‌గా నాకాయనకి ఉందా? లేదు. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారి గురించి నాకేం చేశాను. ఆయనకి నాకు పర్సనల్‌గా ఉందా? లేదు. అలాగే ఓఫిర్ గారి గురించి నాకు చేశాను. పర్సనల్‌గా ఉందా నాకు ఆయన మీద? లేదు. అట్లా నేను చెప్తున్నాను. పర్సనల్ కాదు. నాకు డాక్ట్రినల్‌గా ఇది సంఘానికి నష్టము అనుకున్నప్పుడు సంఘం అభివృద్ధి కోసం డాక్ట్రినల్‌గా, డాక్ట్రినల్‌గా నేను డాక్ట్రినల్‌గా ఇది కరెక్ట్ కాదు. సమాజానికి ఈయన చెప్పే బోధలు కొన్ని హ్మ్. విషయాలు బాగున్నట్టుగా అనిపిస్తాయి. బాగున్నాయి. ఓకే. కొన్ని విషయాలు బాగున్నాయి. 30% బాగున్నాయి. మిగతా విషయాలు సంఘానికి నష్టం. సంఘానికి నష్టం అని జెప్పి నేను ఇది తప్పు. అంటే ఆయన పూర్తి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టుగా భావిస్తున్నారు. కానీ వాక్యానుసారంగా ఆయన చెప్పే మాటలు కరెక్ట్ కాదు అని జెప్పి హ్మ్. అవి వివరిస్తూనే వాక్యానుసారం చెప్తున్నాను నేను. అది బ్రదర్ పర్సనల్‌గా కాదు జాన్ పాల్ మీద. కొంతమంది అనుకుంటారు కాబట్టి ఈ క్వెషన్‌కి పర్సనల్‌గా కాదు. అవునవును. కూడా ఉంది గానీ పర్సనల్‌గా కాదు. దేవుడి సాక్షిగా నేను డాక్ట్రినల్‌గా ఓకే. డాక్టర్‌గా సంఘానికి నష్టం కలగకూడదు అనేది ఆయన జాన్ పాల్ ఖండిస్తున్న విషయం. అది. వెరీ గుడ్ బ్రదర్. మరి ఒక్క 2 మినిట్స్ మట్టుకు ఈ జాన్ బాబు గురించి మాట్లాడండి బ్రదర్. మనం మన అంశంలోకి వెళ్దాం. 2 మినిట్స్ మాట్లాడండి. జాన్ బాబు మన గురించి. క్రీస్తు విజన్ జాన్ బాబు ఆహ్, కదరా! ఆ! క్రీస్తు విజయం. జాన్ బాబు గారు దేవుని కోసం సేవకుడిగా పరిచయం చేసుకోవచ్చు ఓకే గాని, ఆయన ఏమంటున్నాడంటే యూట్యూబ్‌లో యూ ఆయన ఛానెల్ డెవలప్ అవ్వటం, వ్యూస్ రావాలంటే మతోన్మాలను టచ్ చేయాలి.
మతోన్మాదులు టచ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనే భావజాలంతో జాన్ పాల్ గారు మొదలెట్టారు. తర్వాత ఆయన క్రైస్తవులకు సంబంధించినటువంటి ఏదో సంస్థలో కూడా ఏదో జాయిన్ అయ్యారు. అయితే మతోన్మాదులు టచ్ చేస్తే వ్యూస్ వస్తాయని భావించిన జాన్ బాబు గారు ఆ క్రమంలో భాగంగానే మతోన్మాదులకు సంబంధించినటువంటి విషయాలు టచ్ చేస్తూ వీడియోలు చేశాడు. అయితే ఆయన ఏదో కొంచెం వైరల్ విషయాలు ఏదైనా వచ్చినప్పుడు లేతే అవి టచ్ చేసుకుంటూ వెళ్తే ఓకే. కాదనను నేను. డాక్ట్రినల్‌గా ఈ బైబిల్ వాక్యాలు విశ్వాసంతో, ప్రార్థనతో నేర్చుకున్నది డాక్ట్రినల్‌గా పాస్టర్‌గా ఉండేది వేరండి. కానీ అపాలజెటిక్ అనేది అంటే అపాలజెటిక్ అనేది ఏంటంటే అవతల వాడు ఏ రకంగా క్వెషన్ చేస్తాడు, ఎంత డెప్త్‌తో ఆలోచన చేస్తున్నాడు, ఏ రకంగా వాడు క్వెషన్స్ చేస్తున్నాడు, ఆ క్వెషన్‌లో ఉన్న కుయుక్తి ఏంటి, మనం ఆ క్వెషన్‌కి ఏం ఆన్సర్ చెప్తామో కూడా వాడికి తెలుసు. ఆ ఆన్సర్ చెప్పినప్పుడు ఆ ఆన్సర్ నుండి ఏ క్వెషన్ వేయాలి, దాని ద్వారా ఎలా బ్లేమ్ చేయాలి, ఆ క్వెషన్ అడగటంలోనే ఉన్న దురుద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే మేము 15 సంవత్సరాలు దాదాపు 15 సంవత్సరాల నుండి ఈ పోరాటంలో ఉన్నాం. కాబట్టి ఈ పోరాటంలో ఉన్న వాళ్ళకి ఈ పోరాటం గురించినటువంటి అవగాహన ఉంటుంది. అంతే తప్ప పాస్టర్‌గా, సేవకుడుగా బైబిల్ స్టడీ వేరు. అది అవును. వేరు. అలాగే ఆయన అవునవును. మతోన్మాదులు కౌంటర్ చేస్తే వ్యూస్ వస్తాయని భావిస్తూ మొదలెట్టారు. తీరా ఆఖరికి మతోన్మాదులకు ఓకే. కూడా నేను ఆన్సర్ చెప్పగలను మొదలెడతారు గానీ దానివల్ల దొరికిపోతున్నారు. కాబట్టి అవునవును. జాన్ బాబు గారు పరిచర్య, సంఘ పరిచర్య ఓకే. సంఘానికి కొన్ని పోరాటం విషయంలో ఓకే గానీ అంతవరకు ఓకే. కరెక్ట్. డాక్ట్రినల్‌గా మాత్రం ఆయన అంతా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హ్మ్. ఓకే బ్రదర్. ఏం సమాధానం యాహ్! బైబిల్ ప్రశ్నలకు జవాబు చెప్పే క్రమంలో నేను ఫస్టు సువార్త చెప్తామని సోషల్ మీడియాకొచ్చాను. నాకున్న దర్శనాన్ని బట్టి. నేను అనేక మంది యువకులు ఆ! ద్వారా రక్షణ పొందారని ఒక దర్శనం నాకుంది. దర్శనం నమ్మని వాళ్ళ గురించి నాకు అనవసరం గాని, ఆ స్పష్టమైన దర్శనంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకసల ఓకే. సువార్త పరిచర్య అంటే కూడా ఇష్టం ఉండదు నాకు. నా పర్సనల్‌గా ఉండటమే ఇష్టం. అయితే దేవుడిచ్చిన ఓకే. దర్శనాన్ని ఓకే. బట్టి అంటే మన కోసమే కాదు, దేవుని కోసం కష్టపడాలనే భావజాలం మా అమ్మగారు చెప్పారు. దాన్ని బట్టి నేను సువార్త పత్రికలు పంచుతూ ఉండేవాడిని. ఆ క్రమంలో భాగంగా సువార్త పత్రికలు పంచుతున్న క్రమంలో ఒక దర్శనం వచ్చింది. నాకు యవనస్తుల్ని దేవుని వైపు నడిపిస్తున్నట్టుగా. అప్పుడు సరే యవనస్తులు అప్పటిదాకా ఎక్కడుంటారు అంటే ఎలా చేయాలి? నాకు ఉద్యోగం చేసుకుంటే ఎలా చేయాలంటే అప్పుడు ఎక్కువ నాకు ఆండ్రాయిడ్ ఫోను కొత్తగా వచ్చిన కాలం 15 సంవత్సరాల క్రితం. నాకు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అప్పటికి వాడుతున్నా. నాకు కీబోర్డ్ సంబంధించిన ఫోనే ఉండింది. అప్పుడు ఆండ్రాయిడ్ ఫోను నేను గూడా తీసుకొని ఫేస్‌బుక్‌లో యేసుక్రీస్తు దేవుడు, లేకపోతే సృష్టికర్త ఎవరు? లేకపోతే ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? లేకపోతే మనిషి హ్మ్. పరిశుద్ధంగా జీవిస్తే ఏంటి? జీవించకపోతే ఏంటి? అని నాకు తెలిసిన విషయాలను పోస్ట్ చేస్తున్న క్రమంలో, ఈ మతోన్మాదులనేవాళ్ళు కామెంట్స్‌లోకొచ్చేసి బైబిల్ మీద నువ్వు యేసుక్రీస్తు దేవుడని చెప్తున్నావు గానీ, యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రశ్నించడం ఇలాంటివన్నీ ప్రశ్నలు ఒకటొకటి అడుగుతా ఉంటే, ఆ క్రమంలో భాగంగా నేను స్టడీ చేస్తూ, ఆన్సర్ చేస్తున్న క్రమంలో భాగంగానే కొన్ని ప్రశ్నలకనేది ఎంత జవాబు చెప్పినా వాళ్ళకర్థం కావట్లేదు. తర్వాత కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పటానికి జవాబు చెప్తున్నప్పుడు వాళ్ళ దురుద్దేశం నాకర్థమైంది. ఆ ప్రశ్న అడగటం ఉద్దేశ్యం ఏంటంటే, నా జవాబు చెప్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా జవాబు కన్నా ఆ ప్రశ్నే ప్రభావితంగా సమాజంలోకి వెళ్తది. జవాబు చెప్తున్నా కూడా హ్మ్. ఆ జవాబనేది ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడు ఈ నాగరికతలో ఉన్న సమాజానికి ఆ జవాబనేది అర్థం కాదు. వాళ్ళేం చేసేవాళ్ళంటే మన ప్రశ్నని వీళ్ళ ద్వారా తీసుకొని వెళ్ళాలని ఒక యుక్తి. ఆ క్రమంగా హ్మ్. ప్రశ్నని వాళ్ళడుగుతూ నేను జవాబు చెప్తున్నా కూడా దాని సాటిస్ఫికేషన్ అనేది ఎవరికి లేకపోవటం, హైందవులకు లేకపోవటం వల్ల దీనికి ఇలా కాదని హ్మ్. హైందవ గ్రంథాల జోలికి వెళ్ళాల్సొచ్చింది. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు 2 సబ్జెక్ట్. మరిది ధర్మము తమ్ముడు అన్న భార్య దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఎంతవరకు ఓకే. కరెక్టు? వదినతో హ్మ్. సంభోగం తమ్ముడు చేయటం ఏంటి? అని క్వెషన్ హ్మ్. అడిగారు. ఓకే. అడిగినప్పుడు మరి మరిది ధర్మం కాన్సెప్ట్‌లో స్టడీ చేస్తే యేసుక్రీస్తు వారు మనకి ఏదైనా ఒక వంశంలో యేసుక్రీస్తు వారు పుట్టాలని దేవుడి యొక్క ప్రవచనం యోధా వంశం. మరి ఆ వంశాలు నాశనం అయిపోకూడదు. వంశం అనేది జరగాలి.
జరిగిన తర్వాత ఆ వంశం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు, ఆ వంశంలో ఎవరో పిల్లలు లేనప్పుడు, ఆ వంశం అభివృద్ధి చెందడం కోసం ఏం చేశారంటే దేవుడు అదే వంశస్థులు చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్నప్పుడు పుట్టకపోతే పిల్లలు, అదే వంశస్థుడితోటి పిల్లలు కనాలి. అప్పుడు ఆ వంశం అనేది డెవలప్ అవుతూ ఉంటది. అదే వంశంలో యేసుక్రీస్తు వారు రావాలి ప్రవచనం ప్రకారం. అవును. అని చెప్పితే, "నువ్వు ఈ వంశాలు ఇదంతా మాకెందుకురా నువ్వు చెప్పింది వదినతో సంభవం చేయడం ఎంతవరకు కరెక్టు?" అని చెప్పి వాళ్ళు మళ్ళీ క్వెషన్‌లు చేసేవాళ్ళు. దానికి ఎంత జవాబు చెప్తే అర్థం అవుతుందండి ఆడికి? ఎంత చెప్పినా ఆడికి అర్థం కాదండి ఇక. హిందువులు వింటున్నారు. ఇదే వీడియో హిందువులు వింటున్నారు. ఇగో బైబిల్‌లో వదినతో బొమ్మని చెప్పాడు బైబిల్ దేవుడు. చూసావా వావి వరసల్లోని బైబిలు అని మాట్లాడేవాళ్ళున్నారు. మాట్లాడుతున్నారు ఆళ్ళు. హ్మ్. అంటే హ్మ్. ఇట్లా కాదు అని చెప్పి నేనప్పుడు మరి ఎంత చెప్తే మీరు చెప్పండి ఇప్పుడు. హిందూ గ్రంథాలు అవసరం లేదని మీరు చెప్పండి. ఈ క్వెషన్‌కి మీరెంత ఎంత నాకు నాకు నేను చెప్పిన ఆన్సర్ కన్నా ఇంకేం చెప్పగలరా కొత్తగా ఏమన్నా? దీనికి వేరే ఆప్షన్ లేదు. లేదు. దేవుడు చెప్పాడని చేసామండి అంటారు. అంటే అది అలాంటి బైబిల్ మాకు అవసరం లేదంటారు. అలా కాదని చెప్పి అప్పుడు వెంటనే దీని గురించి అప్పుడు సాక్షి అపాలజెటిక్స్ నవీన్ బ్రదరు వీళ్ళంతా కూడా ఉన్నారు. నియోగ ధర్మం అని హ్మ్. చెప్పారు. నియోగ ధర్మం అని హిందుత్వంలో ఉంది అని చెప్పి నియోగ ధర్మం గురించి చెప్పితే, అప్పుడు నియోగ ధర్మం హ్మ్. మీద స్టడీ చేసి మహాభారతంలో గాని, కుంతి విషయంలో హ్మ్. గాని, తర్వాత మనుస్మృతిలో గాని, ఇవన్నీ కూడా నియోగ ధర్మం యొక్క మొత్తం స్టడీ చేస్తే హ్మ్. అసల అప్పుడు తెలిసింది. మన బైబిల్‌లో భర్త చచ్చిపోతే, ఒకవేళ పిల్లలు లేకుండా భర్త చచ్చిపోతే మాత్రమే ఈ మధ్య తరం కాన్సెప్ట్ ఉండింది. ఇప్పుడు లేదు. కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన ఆ! ప్రకారం ఎవరినైనా చేసుకోవచ్చు భర్త లేనప్పుడు. భర్త చచ్చిపోతే ఓకే. ఎవరైనా చేసుకోవచ్చు. స్వేచ్ఛ ఉందని పౌలు గారు రాస్తాడు క్లియర్‌గా. హ్మ్. కొత్త నిబంధన ప్రకారం లేదు. పక్కాగా. మనకి కాల హ్మ్. నియమాలున్నాయి. ధర్మశాస్త్ర నియమాలున్నాయి. ఆ ధర్మశాస్త్రానికి అప్పుడున్న కాలానికి నియమాలు, ఇప్పుడుకున్న కాల నియమాలున్నాయి కొన్ని. ఇవంతా చెప్పాలి అంటే, అంటే అప్పుడు తప్పు చేసాడా దేవుడంటారు. ఇవన్నీ చెప్పాలి అంటే క్వెషన్ మీద క్వెషన్ వచ్చేస్తది. బైబిల్ మీద క్వెషన్ రైజ్ చేస్తే క్వెషన్ మీద క్వెషన్ వస్తూనే ఉంటాయి. కాల నియమాల గురించి అర్థం కావాలంటే వీటికి త్రేతాయుగంలో ఒక కాల నియమాలున్నాయి. ద్వాపర యుగంలో ఒక కాల నియమాలున్నాయి. కృతయుగంలో ఒక కాల నియమాలున్నాయి. కలియుగంలో ఒక కాల నియమాలున్నాయి అని కాల నియమాలు విడగొడతాడు రామాయణంలో. అట్లాగే హ్మ్. కాల నియమాల గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. చేస్తాడు. అలాగే హ్మ్. బైబిల్‌లో భర్త చచ్చిపోతే, భర్త బతికుండి పిల్లలు లేకపోతే రూత్ గాని వీళ్ళంతా కూడా దేవుడికి ప్రార్థన చేసి సమూయేలుని గాని కన్నారు. అట్లాగా దేవుడి మీద ఆధారపడి పిల్లలు కన్న వాళ్ళున్నారు గానీ, నియోగ ధర్మం ప్రకారం భర్త పిల్లలు లేరు గదా! అని భర్త వేరే వాళ్ళ దగ్గరికి పంపించినటువంటి పరిస్థితి బైబిల్‌లో లేదు. భర్త ఆ! చచ్చిపోయినప్పుడు పిల్లలు లేకుండా. సరే. హ్మ్. మరి బైబిల్‌లో భర్త చచ్చిపోయి పిల్లలు లేకుండా ఆ వంశం కోసం అని దేవుడు పెడితే, మీరేం చేశారు? తప్పంటున్నారు కాదు. సరే మీ దాంట్లో భర్త బతికుండగానే పిల్లలు లేరని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి పంపించారు. ముఖ్యంగా దేవుళ్ళ దగ్గరికి కూడా పంపించారు. దేవుళ్ళు వరాలు తీసుకున్నారు. అలాగే బ్రాహ్మణుల దగ్గరికి పంపించారు. అందరు అనుమతి హ్మ్. తీసుకొని పర్మిషన్ తోటి భర్త బతికుండగానే వేరే వాళ్ళ దగ్గరికి పంపించాడు. భర్త ఊరెళ్ళిపోతే కొన్నాళ్ళు రాకపోతే కూడా భార్య వేరే వాళ్ళతో పిల్లలు కనొచ్చు. ఇన్ని ఉన్నాయి. హ్మ్. సరే మరి తమ్ముడు అన్న భార్య దగ్గరికెళ్ళటం. సేమ్ అదే సబ్జెక్ట్ మీ దాంట్లో కూడా ఉంది. తమ్ముడు అన్న భార్య దగ్గరికి వెళ్ళటం అనేది మనుస్మృతిలో ఉంది. ఇవన్నీ చూపించి హ్మ్. భర్త బతికుండగానే మీరు భార్యకి పిల్లలు పుట్టాలని చెప్పి పంపించారు. దాన్ని నియోగ ధర్మం అని పెట్టుకున్నారు. దేవధర్మం అని పెట్టుకున్నారు. మరి ఇది తప్పు అంటే, బైబిల్‌లో ఇది తప్పు అంటే, మరి మీ గ్రంథాల్లో ఇన్ని చరిత్రలున్నాయి. భర్త బతికుండగా చేయించినటువంటి విషయాల గురించి మీరు సమాధానం చెప్పాలి అని క్వెషన్ చేయడం మొదలెట్టారు. అప్పుడు నోరు తెరవక నువ్వు మాట్లాడే ఇంక క్వెషన్ చేసే ఆళ్ళకి రాల. జంతు హ్మ్. బలుల విషయంలో గాని, విగ్రహారాధన విషయంలో గాని, విగ్రహారాధన తప్పని బైబిల్ చెప్తుంది. మాకు సంబంధం లేదు గదా! విదేశీ మతం. విదేశీ గ్రంథం కాబట్టి అలా చెప్పింది. మరి మన భారతదేశంలో అవును. పుట్టుంటే అలా కాదు గదా! అంటే హ్మ్. విగ్రహారాధన చేయడం హిందూ గ్రంథాల్లో కూడా ఉందని చూపించడం. అట్లాగా హ్మ్. వాళ్ళకి కొన్ని విషయాల పట్ల ఈరోజు జవాబు చెప్పాలంటే దావీదు తప్పు చేస్తే హ్మ్. దావీదు భార్యలు ఏం చేశారు అన్నప్పుడు, మరి జలంధరుడు తప్పు చేస్తే హ్మ్. జలంధరుడి భార్య ఏం చేసింది? ఒకటే సూటిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వాళ్ళ నోరు మూపించాలంటే, దావీదు తప్పు చేసి ఫస్ట్ దావీదు భార్యని ప్రశ్న. ఎందుకు ఆ! దావీదు తప్పు చేసి దావీదు భార్యని ఇదే క్వెషన్ వస్తుంది. ఫస్ట్ క్వెషన్ అదే. నేను ఎందుకు రేజ్ చేస్తున్నాను ఆ! ప్రత్యేకించి అంటే, ఇదే క్వెషన్ వస్తది. అవునవునవును. అప్పుడు హ్మ్. ఒకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. దానికి రాజరిక నియమాలున్నాయండి. రాజరిక నియమం ప్రకారం అహీతోపెలు సలహా బట్టి ఎళ్ళాడండి. అది కూడా అహీతోపెలు హ్మ్. ఎందుకు సలహా ఇచ్చాడంటే రాజుగా యాక్సెప్ట్ చేయట్లేదండి దావీదు కొడుకుని. అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ ఓకే. చేయట్లేదంటే దీనికి రాజరికమాలే. దావీదు భార్యలను కూడా అన్యులు ఎత్తుకుపోయారండి. లోతు భార్యని అన్యులు ఎత్తుకుపోయారండి. అట్లాగా మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? రాచరిక నియమాలు, కాల నియమాలు అన్నిటికి వెళ్తూ చెప్పిన వాడికి అర్థం కాదు. అది కాదు. ఆ! వాడు చెప్పాల్సిన ఒకటే క్వెషను. హ్మ్. దావీదు తప్పు చేసాడు వెరీ గుడ్. దావీదు భార్యలు ఏం చేశారు? వెరీ గుడ్. సేమ్ క్వెషన్. జలంధుడు తప్పు చేశాడు రాక్షసుడు. జలంధుడి భార్య ఏం చేసింది మంచిది కదా! ఏం చేసింది మరి జలంధుడి భార్యను ఎందుకు చేర్చాడు? దావీదు భార్య చెరపబడ్డారు. ఓకే. జలంధుడి భార్య చెరచబడటం విష్ణువు దేవుడెళ్లి చేర్చాడు ఎందుకు? ఇక్కడ దావీదు కొడుకు
చేర్చాడు, వెరీ గుడ్. మరి ఇక్కడ దేవుడే చేర్చాడు వేరేవాడి భార్యని, ఎంతవరకు కరెక్ట్? ఇట్లా స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తే నోరు మెదపలేక ఈ రోజు అది లోక కళ్యాణం, మా దేవుడు ఏది చేస్తే లోక కళ్యాణం మాట్లాడతారు. మీ దాంట్లోనేమో దేవుడే చేసి మానభంగం చేస్తారు లోక కళ్యాణం. ఇక్కడ బైబిల్లో మనిషి రాజరిక నియమాల ప్రకారంగా దావీదు చేసిన తప్పును బట్టి దావీదు అహంకారం అంటే రాజరికాన్ని కోల్పోతాడు. రాజరికాన్ని కోల్పోతే ఆటోమేటిక్ గా రాజు భార్యలు వేరే వాళ్ళు వశం అవుతారు. రాజరిక నియమం ఉంది. దాని ప్రకారంగా రాజుగా దేవుడు తీసేయడం న్యాయమా కాదా? రాజుగా దావీదుని దేవుడు తీసేయడం న్యాయం అయితే ఆటోమేటిక్ ఇది ఆ క్రమంలో ఒక శాపానికి వచ్చే ప్రతిఫలాల్లో భాగంగా వరుసలో ఒక శాపాన్ని అనిపిస్తే ఆటోమేటిక్ అన్ని ఎలా అయితే వస్తాయో సంక్రమిస్తాయో ఆటోమేటిక్ దావీదుకి వచ్చినటువంటి ఆ శాపంలో వచ్చినటువంటి భాగం అది భార్యల విషయాల్లో. మరి ఇది ఇంత క్లుప్తంగా రాజరిక నియమాల ప్రకారం నేను చెప్తే అర్థం కావట్లేదు. మరి దీనికి సమాధానం చెప్పండి రా అని చెప్తే నోరు మూతలు పడ్డాయి. ఆ క్రమంలో భాగంగా హిందూ గ్రంథాలు చదవాల్సిన ఆవశ్యకత ఉంది. కొన్ని అంటే యుద్ధం చేయాలంటే నేను కట్టించుకున్నాను, సత్యమైన వాక్కు పట్టుకున్నాను అంటే ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నాను. కానీ అది క్రైస్తవులు తనుకోవటానికి బాగుంటది వాక్యం. కానీ హైందవులతో తనుకునేటప్పుడు హైందవులకు సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. పౌలు గారు వాళ్ళకి విగ్రహారాధన తప్పు అని చెప్పడానికి మీ కవీశ్వర్లు కూడా చెప్పారు విగ్రహారాధన తప్పు అని పౌలు గారు చెప్పాడు. అట్లాగే యేసుక్రీస్తు వారు కేవలం ఆయన బోధ చెప్పుకోకుండా యేసుక్రీస్తు వారు యూదులకి వాళ్ళు నమ్మే ధర్మశాస్త్రం నుండి, అంటే యేసుక్రీస్తు వారు కూడా యూదులే, వాళ్ళు ఏదైతే నమ్ముతారో ఆ నమ్మకం నుండి విశ్రాంతి దినం నాడు నీ శిష్యులు చేసింది ఏంటంటే, మరి అదే విశ్రాంతి దినం నాడు దావీదు చేసింది ఏంటి? క్వశ్చన్ కు క్వశ్చన్. అట్లాగా క్వశ్చన్ కు క్వశ్చన్ అనేది వాళ్ళ నమ్మకంలో అడిగినప్పుడు నోటు మూతపడతాయి. అలాగే ప్రతిదానికి జవాబు చెప్పక్కర్లేదు. కొన్నిటికి క్వశ్చన్ కి క్వశ్చన్ వేసినప్పుడు నోటు చెయ్యాలి అని యేసుక్రీస్తు వారి మాదిరి, పౌలు గారి మాదిరి ఇవన్నీ తీసుకొని తప్పదు ఈ పోరాటం వస్తాం. అది లేకపోతే వెళ్ళటం కూడా చర్చలకు వెళ్ళకూడదండి. ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ లేకుండా క్రైస్తవులతో సిద్ధాంతపరం క్రైస్తవులతో చర్చించుకుంటే వేరే విషయం, కానీ హైందవులతో చర్చించుకోవాలంటే ఖచ్చితంగా వారి గ్రంథాలకు వచ్చినటువంటి జ్ఞానం లేకుండా వెళ్లితే వారి దురుద్దేశానికి, వాళ్ళ కుట్రకే, వాళ్ళ పన్నాగానికి బలైన వాళ్ళు అవుతారు. అక్కడికి వెళ్ళి జాన్ పాల్ వేదరు హిందూ గ్రంథాలు ముట్టుకోడు అంటున్నారు, కానీ ఈ మధ్య ముట్టుకుంటున్నాడు అనుకోండి. అంటే ప్రవీణ్ హిందూ గ్రంథాలు వద్దు అన్నాడు జాన్ పాల్. మళ్ళీ ప్రవీణ్ తో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తు పుట్టాడు ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు వెంటనే జాన్ పాల్ ఏమన్నాడు, అవును అది మా బైబిల్లో ఉన్న రూల్ కరెక్టే అని చెప్పకుండా జాన్ పాల్ ఏమన్నాడు, సూర్యుడు ఎలా పుట్టాడు చెప్పు, మరి అయితే సూర్యుడు ఎలా పుట్టాడు చెప్పు, వాడు ఎలా పుట్టాడు చెప్పు, చెవిలోని పుడతారు మీ దేవుళ్ళు, అప్పుడు తప్పు కాదు. లాజిక్స్ అప్పుడు చెవిలో పుట్టిన వాడు పుడితే లాజిక్ అన్ని జానపాలు గడగడగడగడ హిందూ మాట్లాడాడు. అంటే హిందువులతో కూర్చున్నప్పుడు మనకు అర్థం అంటే నీ జానపాలు అక్కడ మాట్లాడటం తప్పు కాదంట్లా, అలాంటి విధానం తప్పని అంతకుముందు ఖండించాడు కదా అంటున్నా నేను. అంటే వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు నోరు మూతపడాలంటే నమ్మేదేమో నమ్ముతున్నావు, సేమ్ అదే నమ్మకాన్ని మన మీద ప్రశ్న రుద్దుతున్నావు. నమ్మకపోతే నరకము, నమ్మకపోతే నరకము అని చెప్పి అంటుంది బైబిల్ అంటున్నారు. ఓకే, నమ్మాలి, దేవుడు అంటే నమ్మాలి అని చెప్పినా నడుచుకోవాలి, దేవుడు సృష్టికర్త కాబట్టి. నమ్మటం అంటే కేవలం నమ్మటమే కాదు, క్రియలు ప్రకారంగా నమ్మటం అంటే క్రియలు ఆయన చెప్పినటువంటి విషయాలు ప్రకారంగా జీవించడమే నమ్మకము అని చెప్పి మన మత్తయి సువార్తకు వచ్చేసరికి ప్రభువా రక్షణ పొందరు, కానీ ఆయన చెప్పినట్టుగా జీవించాలి, అయితే అక్రమం చేయవాళ్ళ అని చెప్పి మనకు బైబిల్లో ఉంది. అంటే ప్రభువా అన్నంత మాత్రం రక్షణ రాదు, కానీ ప్రభువా అంటూ ఆయన చెప్పినట్టుగా జీవించడమే నమ్మటం అని మన బైబిల్ చెప్తే ఓకే. కానీ వాళ్ళ గ్రంథాలు నమ్మకపోతే నరకం అని స్పష్టంగా ఉంది. అలాగే మారు మనసు పాపక్షమాపణ క్రియల రూపంలో మారు మనసు పాపక్షమాపణ పరిశుద్ధత అవసరం లేదు. లేకపోయినా సరే తప్పు చేస్తూ నామస్మరణ చేసినా సరే, విభూతి రాసుకున్నా, ఇవన్నీ రాసుకున్నా సరే, మరి నమ్మకం మీద, కేవలం నమ్మకం మీద స్వర్గం ఇస్తున్నారు మీ దాంట్లో. పైగా నమ్మకపోతే మీకు రోగాలు వస్తాయి, అప్పులు పాలైపోతారు, మీరు నమ్మలేదు కాబట్టి నరకానికి పోతారని అనేక గ్రంథాలు రాయబడింది అని వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్ వేస్తేనే అర్థమవుద్ది, ఆలోచిస్తారు. ఇక్కడ వాళ్ళని బాధ పెడుతున్నాము, విమర్శిస్తున్నాము, వ్యతిరేకత వస్తుందంటే వ్యతిరేకత నువ్వు చెప్పినా చెప్పకపోయినా వస్తుంది. అంతకుముందు కాలంలో హిందూ గ్రంథాలతో మాట్లాడినందుకే చాలా మంది హతసాక్షులు అయ్యారా? లేకపోతే యుద్ధం ఈ పోరాటం చేయకముందు సువార్తికుల మీద దాడి జరగలేదా? ఒకటే, ఇదంతా ట్రాప్. కాబట్టి అవసరం అండి హిందూ గ్రంథాలు, అందుకని తీసుకున్నాను, చేస్తున్నాను. ఆల్రెడీ ప్రారంభంలో జాన్ బాబు గాని, జాన్ పాల్ గాని ఈ మామూలు వాళ్ళతో డిబేట్ గాని డిస్కస్ వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకు మన వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు, కానీ తిరిగి వాళ్ళు క్వశ్చన్ వేయలేకపోయారు. ఆ విషయంలో వాళ్ళు ఆన్సర్ చెప్తాం బ్రదర్, నేను చెప్పాను కదా ఆన్సర్ చెప్పడం. అదే ఆన్సర్ చెప్పారు, మన వాళ్ళు వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు, కానీ వాళ్ళు తిరిగి ప్రశ్న వేయలేకపోయారు అంటున్నా.
తిరిగి ప్రశ్న వేయలేకపోవటానికి నాలెడ్జ్ ఉండాలి. ఓకే. అయితే నేననేది ఏంటంటే, నువ్వు ఆన్సర్ చెప్పావు. ఆన్సర్ వల్ల లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? కూడా ఆలోచన చేయాలి కదా! వాళ్ళు నేను చెప్పా కదా! కొన్ని క్వెషన్‌లు ఆన్సర్ అనేది నువ్వు చేస్తావు. క్రైస్తవులు దాన్ని నమ్ముతారు. బైబిల్ ప్రకారం మా అన్నయ్య మంచిగా ఆన్సర్ చెప్పాడనుకుంటారు. అవునవును. హైందవులు నువ్వు చెప్పిన అది ఆన్సర్‌ని ఎలా మనం తీసుకున్నారు? కరెక్టే. ఆ! హైందవులు ఆన్సర్ ఎలా తీసుకున్నారు? నువ్వు చెప్పిన ఆన్సర్‌ని పాజిటివ్‌గా తీసుకున్నారా? నెగెటివ్‌గా తీసుకున్నారా హైందవులు? హైందవులు చెప్పిన ఆన్సర్ నెగెటివే. ఎట్లా ఉంటుందంటే, బైబిల్‌లో అవును. అలా ఉంది కాబట్టి అని ఆన్సర్ చెప్తున్నాడు. కానీ బైబిల్‌లో అలా ఉంది అని అది ఎంతవరకు నీతి, నిజాయితీ అది ఎంతవరకు కరెక్ట్ బైబిల్‌లో అలా ఉండటం అని చెప్పి హైందవులు చెప్పిన ఆన్సర్‌ని బైబిల్ వరకు పరిమితం తీసుకుంటారు. అలాంటి బైబిల్ మనకు అవసరం లేదంటారు. అవును. అలాంటి కరెక్ట్. బైబిల్ మనకు అవసరం హ్మ్. లేదు అంటాడు. బాగా చెప్తాను హ్మ్. మీకు. ఒక క్వెషన్ గురించి చెప్తా. హ్మ్. లలిత్ కుమార్ గారు ఏమడిగాడంటే, జాన్ పాల్‌తో ఇంటర్వ్యూ చేసినప్పుడు లలిత్ కుమార్ హ్మ్. దేవుడు జంతువులు కూడా సృష్టించాడు. మనిషిని సృష్టించాడు. హ్మ్. మరి అదే జంతువుల్ని దేవుడు కోసుకొని తినమని చెప్పడం ఎంతవరకు న్యాయము? మరి అన్నిటిని ప్రేమించిన దేవుడు, అన్నిటిని సృష్టించిన దేవుడు, అదే జంతువుని కోసుకొని తినమని చెప్తే ఎంతవరకు న్యాయమని జాన్ పాల్‌ని అడిగితే, హ్మ్. దేవుడు చెప్తాడండి ఆయన సృష్టి ఆయన దేనిని తినమంటాడు, ఏదని చేయమంటాడు ఇలా చెప్పాడండి ఆయన ఆన్సర్. ఉంది బైబిల్‌లో అవును. నాన్ వెజ్ ఉంది అని చెప్పాడు. అందులో ఆహ్, అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇది మొక్కల్లో ప్రాణం ఉండదా అయితే? ఇలాగ చెప్పుకొచ్చాడండి. ఓకే. హ్మ్. ఇది కొంతవరకు పరిమితం ఆన్సర్ ఓకే. దీని మీద దాదాపు ఒక అరగంట జరిగిందండి దీని మీద. ఈ క్వెషన్ మీద జాన్ పాల్‌కి, లలిత్ కుమార్ మధ్యలో చర్చ. హ్మ్. నేను చూసాను. అన్న ఇప్పుడు అదే జాన్ పాల్ గారు మీరు అవసరం లేదంటారు గానీ, నేను మర్యాదపూర్వకంగా చెప్తాను. ఏం చెప్పానంటే వీడియో చేసి, హ్మ్. అడిగిన క్వెషన్ ఒకటే. మరి నాన్ వెజ్ తినకూడదు పాపం అని మీ దేవుడు నాన్ వెజ్ తినకూడదని మీ దేవుడు చెప్పాడు అంటున్నారు గదా! ఎక్కడుంది హిందూ గ్రంథాల్లో? ఓకే. నాన్ వెజ్ తినకపోతే 14 జన్మల పాటు పశువుగా పుడతాడని మనస్మృతి చెప్తుంది. అదే నాన్ వెజ్ హ్మ్. ఒకప్పుడు తినేవాళ్ళు. నాన్ వెజ్ దమ్ బిర్యానీ తింటే, ఎద్దుని దమ్ బిర్యానీ హ్మ్. చేసుకొని తింటే పండితుడు పుడతాడని మనకు ఉపనిషత్తుల్లో ఉంది. హ్మ్. రామాయణం ప్రకారం అంటే ఈ మధ్య గరికపాటి చెప్తున్నాడు కదా! రాముడు నాన్ వెజ్ తిన్నాడని జెప్పి. ఆ! అలాగే నాన్ వెజ్ హ్మ్. హిందూ గ్రంథాల్లో బోలెడు పెట్టుకొని, లేతే అంతెందుకు అమ్మవారి హ్మ్. పేరుతోటి ఈ బలులిస్తారు జాతరలో దేవతలు, గ్రామ హ్మ్. దేవతలకి. హ్మ్. మరి హ్మ్. మీరెప్పుడైనా చెప్పారా? గ్రామ దేవతలు బలులివ్వకూడదని ఎప్పుడైనా పబ్లిక్‌గా చెప్పారా? హ్మ్. తంతారు పట్టుకొని చెప్తే. తెలంగాణలో అయితే. ఆ! అవునవును. కాబట్టి ఇలాగ అవును. కొంచెం క్వెషన్ చేయగలిగితే, ఆ! మీరు అరగంట చర్చించాల్సిన అవసరం లేదు కదా! వాడు డిఫెన్స్‌లో పడతాడు కదా! అవునవును. మీరెప్పుడైతే ముందు అంతే నుండి కాదు. హిందూ గ్రంథాలను టచ్ చేయనని స్టాండ్ తీసుకున్నారు కాబట్టి, మీరు టచ్ చేయరని చెప్పి క్విక్‌గా అడిగిన ప్రశ్న అది. యెస్. కాబట్టి మీరు జవాబు చెప్పారు బైబిల్ నుండి ఓకే. దేవుడు సృష్టి, హ్మ్. దేవుడు ఏదైతే చేయమంటాడు, ఆడు చేసింది మన కోసమే. ఈయన చెప్పావు బైబిల్ నుండి ఆన్సర్ బానే ఉంది కరెక్ట్. కానీ వాడికి అర్థం హ్మ్. కాదది. చూసేవాళ్ళకి గూడా అర్థం కాదు కదా! అవును. అది బ్రదర్. ఓకే బ్రదర్. చాలా బాగా చెప్పారు. బ్రదర్ ఒక క్వెషన్ అడగనుంటున్నాను నేను. ఇప్పుడు హిందీ దేవి దేవతలను విమర్శించమని బైబిల్ చెప్పిందా? నంబర్ 1. నంబర్ 2 ఏందంటే మనము మన బైబిల్ మనం చెప్పుకోకుండా హిందీ దేవి దేవతలను వాళ్ళ గ్రంథాన్ని విమర్శించడం ద్వారా ఎంతో మంది మంచి హైందవులున్నారు. అవును. ఎంతో మంది మంచివారున్నారు. వాళ్ళందరూ బాధపడతారు. వాళ్ళందరిని మనం హర్ట్ చేసినట్టుంటది గదా! అంటే దానికి మీరేం సమాధానం చెప్తారు బ్రదర్? యాహ్! బ్రదర్. దూ దూషించడానికి ఆ! విమర్శించడానికి హ్మ్. తేడా ఉంది. విమర్శ అంటే ఒక ప్రశ్న విషయాన్ని ప్రశ్న. హ్మ్. విమర్శించడం, లేకపోతే అడగటం ఇదంతా విమర్శ కిందొస్తుంది. హ్మ్. దూషించడం వేరు. యేసుక్రీస్తు కొడుకు అనేది దూషణ. అలాగే యెస్. యేసుక్రీస్తు వ్యభిచారంగా పుట్టాడు అని యూదులు అంటున్నారు కదా! అనేది విమర్శ. ప్రశ్న అది విమర్శ. దానికి అవును. ఆన్సర్ ఉంది. అవును. యేసుక్రీస్తు వారిని హ్మ్. వాళ్ళు అనటం గాదు. యేసుక్రీస్తు వారినే హ్మ్. అడిగాడు. మీరు అబ్రాహాం సంతానం కాదు, దేవుడి సంతానం కాదు. మీరు దెయ్యం సంతానం అన్నప్పుడు మేము అబ్రాహాం వల్లే పుట్టాం. హ్మ్. మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అన్నాడు. అది వాళ్ళకి వాళ్ళు హ్మ్. చెప్తున్న ఆన్సర్ తప్ప యేసుక్రీస్తు వారిని అనేంత సీన్ లేదు. యేసుక్రీస్తు వారు అన్నా పడడు. ఏ మాట కూడా పడడు. ఓహ్! యేసుక్రీస్తు తల ఓహ్! ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చీల్చి చెండాడాడు. ఓకే. అది ఆన్సర్ చెప్తాం. విమర్శ యేసుక్రీస్తు రోమన్‌కి పుట్టాడు. రోమన్ సైనికుడికి పుట్టాడు. కొడుకు అనేది అది దూషణ. యెస్. ఓకే. దూషణ. ఇక్కడ క్రైస్తవులకు నేను గూడా మా మనోళ్ళు హ్మ్. వీడియో చూస్తుంటే పెడతాను నా ఛానెల్‌లో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మీ దానిలో వీడియో వ్యూస్ వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకుంటా పెడతాను హ్మ్. నార్మల్‌గా. నేను కొంతమందికి ఫోను చేశాను. మీరు హ్మ్. చెయ్యండి. కానీ శ్రీలత లక్ష్మి కొన్ని టైటిల్స్ మార్చండి. థంబ్‌నెయిల్స్ మార్చండి. కృష్ణుడు డాష్, విష్ణువు డాష్
ఇది టైటిల్ కాదు. అర్థమైందా? అలా అనిపిస్తున్నాడు, క్వెషన్ చేసింది వేరు. నువ్వు అవునవును. డిక్లేర్ చేస్తున్నావు. అవునవును. ఆ! అని చెప్పి అంటే పరుష పదాలంగా. కొంతమంది నీ పోరాటం మీరు చేయకపోయినా బాబు చేయకండిరా బాబు అని దండం పెడుతుంటా నేను. మీరు మీ హ్మ్. పోరాటం వల్ల అవతల వ్యక్తి అందుకే నా వీడియోస్‌కు స్మూత్‌గా కొంచెం వ్యూస్ రాకపోయినా పర్వాలేదు. పరుష పదంగా నేను వెళ్ళను. వ్యూస్ తక్కువున్నాయి. ఛానెల్ ఎప్పటినుండో తక్కువుంది. వ్యూస్ రాకపోయినా ఎందుకంటే నేను వ్యూస్ కోసం అవును. తాపత్రయపడేటట్టయితే దూషిస్తే వస్తాయి వ్యూస్. ఈ ప్రజలకి అవును. దూషణ కావాలి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. విమ అవునవును. దూ స సాత్వికంగా దేవుడు చెప్పమని సమాధానం సాత్వికంగా చెప్తే తక్కువ చూసేవాళ్ళు. పర్వాలేదు. వారి హ్మ్. వాక్యానుసారంగా హ్మ్. దేవుడు ప్రస్తావించే దేవుడు. అయితే యెస్. నేను చాలా మందికి చెప్పాను బ్రదర్. ఇప్పుడు హ్మ్. సబ్జెక్ట్ తక్కువ, దూషణ ఎక్కువ. సబ్జెక్ట్ ఓకే. తక్కువ, దూషణ ఎక్కువ. హ్మ్. వాళ్ళు మాట్లాడుతున్నారు గదా! అన్నారు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి లీగల్‌గా గూడా సపోర్ట్ ఉంది. అలాగే హ్మ్. అన్ని రకాల సపోర్ట్ ఉంది. అలాగే వాళ్ళు మాట్లాడటం ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవడు హిందువులు క్లిప్పింగ్ కట్ చేసి ట్రోల్ చేయరు. ఇప్పుడు సపోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం క్లిప్పింగ్స్ కట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నామా? చెయ్యము. భయపడతాం. ఒక హ్మ్. వీడియోని షేర్ చేయాలంటే హైందవులు మాట్లాడిన బూతులు సైతం కట్ చేసి షేర్ చేయాలంటే మనోళ్ళు భయపడతారు. అసలు ఇందులోకి అసలు మనం ఎందుకు ఎంటర్ అవ్వాలని. వాళ్ళు అలా కాదు. యెస్. మనం హ్మ్. ఏదైనా మాట్లాడితే, చూసావా మా దేవుడు ఇలా అన్నాడని చెప్పి కట్ చేసేసి, వాళ్ళకున్న వందల హ్మ్. గ్రూపుల్లో షేర్ చేస్తారు. అవును. సాధారణంగా ఉన్న అవును. మనసుల్లో సైతం విషయాన్ని నింపుతారు. నిజం. నేననేది నిజం. వాళ్ళలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడతాను అంటే, మొట్టమొదట మంచి హైందవులు కూడా మీ వీడియోలు వాడి వీడియోలు చూడరు. చూసినా కూడా యెస్. కొంతమంది చూస్తారు. ఎక్కువ మంది చూడరు. చూసినా సరే సాధారణ హ్మ్. హైందవులకు వచ్చేదేంటంటే, మీరు మాట్లాడే మాటలు. మీరు హ్మ్. మాట్లాడే మాటలు. దూషణ చేయలేదని అంటలేదు నేను. మన వాళ్ళు కూడా దూషణ చేశారు. ఎందుకు చేశారు రీజన్ చెప్తున్నాను. చేశారు దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ చెప్తున్నా. థంబ్‌నెయిల్స్ గాని, టైటిల్స్ గాని, మాట్లాడే విధానం గాని. చేస్తే హ్మ్. నేను చెప్పాను. మన వీడియోలనేది అవతల హ్మ్. వ్యక్తులు మారటానికా, మనం మాట్లాడటానికా, మన వాళ్ళు ఎంకరేజ్ అవ్వడం కోసం. మన వీడియోలోని హైందవులు చూసినప్పుడు సహేతుకంగా ప్రశ్నకి జరుగుతున్న చర్చగా ఉండాలి. వాళ్ళు అడిగారు. వీళ్ళు హ్మ్. జవాబు చెప్తున్నారు. వీళ్ళు హ్మ్. జవాబు ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తే పబ్లిక్ ఆలోచనలో పడాలి. వాడు అవును. లాకొడుకన్నాడు. నువ్వు లాకొడుకన్నావు. నువ్వు డైరెక్ట్. అప్పుడు ఇది ఇద్దరి మధ్యలో జరుగుతున్న గొడవగా చూస్తారు అవును. కొంతమంది. హ్మ్. ఇద్దరు సోషల్ మీడియాలో జరుగుతున్న గొడవగా చూస్తారు. అలాగే కొంతమంది అవును. కేసులు పెడతారు. హ్మ్. కొంతమంది వ్యతిరేక భావజాలం నింపుకుంటారు క్రైస్తవుల మీద. అవును. అంతే హ్మ్. తప్ప అది. కానీ మార్పు రాదు. మనం వీడియో చూస్తే మార్పు రావాలి. యెస్. అది దూషణ చేయకూడదు. దూషణ హ్మ్. చేయకూడదు. సరే కొన్ని సందర్భాల్లో మీరు కృష్ణుడు మరి ఇప్పుడు సపోజ్ విష్ణు మానభంగం చేశాడు గదా! అని నువ్వు అంటున్నావు గదా! దూషణ దూషణ కాదు. మనం దానికి వెంటనే ఏం చెప్తున్నాం? ఇదిగో అవు శంఖచూడుడు భార్య తులసి విరజ అంతకుముందు. హ్మ్. విరజతో కృష్ణుడు చేసినటువంటి దాని వల్ల ఇలా పుట్టాడు. పుట్టిన తర్వాత హ్మ్. ఇలా మానభంగం చేయాల్సొస్తుంది. వాళ్ళే అంటున్నారు ధర్మం కోసం ఏదైనా చేస్తాడని. ఇది ఎంతవరకు దేవుడు. ఇలాగ వివరిస్తూ క్వెషన్ చేసింది వేరు. డైరెక్ట్‌గా విష్ణువు డాష్ చేసాడు. విష్ణువు అలాంటోడు. రాముడు ఇలాంటోడు. ఇలా క్వెషన్ చేసేసి వదిలేస్తే. క్వెషన్ కూడా కాదు డైరెక్ట్‌గా మాట్లాడేస్తే. హ్మ్. అది ఎవడో అదే మనం వీడియో చేసింది. ప్రేమగానే. ఇది ఎంతవరకు కరెక్టు, ఇలాగ జరిగింది గదా! అనేది సత్యాన్ని చెప్తున్నావు. సత్యం చెప్తున్నావు హ్మ్. అర్థమయ్యేలాగా. వాళ్ళ గ్రంథాల్లో సత్యం చెప్తున్నావు. అంటే దూషణ కింద హ్మ్. తీసుకోరు దాన్ని. ఆలోచనలు పెడతారు. మనిషి హైందవుడు ఆలోచనలు పెడతాడు. నిజమేనా? ఈ గ్రంథంలో ఇలా కరెక్ట్. ఉందా? కరెక్ట్. కరెక్ట్. ఆలోచన పడదు. ఆలోచన పడేలాగా మాట్లాడటం వేరు. ఆధారంతోటి. హ్మ్. అట్లా గాకుండా వాడు మాట్లాడినట్టు లొడ లొడ యేసుక్రీస్తు డాక్టర్ కొడుకు మా కుంతిలాగా సత్యవతిలాగా చూడు మాట్లాడేస్తారు. దానికి ఎటువంటి హ్మ్. ఆధారాలు చెప్పకుండా, ప్రేమగా మాట్లాడకుండా, అరిసిలేసి వాళ్ళలా దూషణలాగా మాట్లాడేస్తే. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మన ఉద్దేశ్యం ఏంటి? ఎవరో ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన అట్లాగే మాట్లాడుతుంటుంటే ఆ రికార్డ్ చేసి మరి పెట్టారు. పలానా వ్యక్తి మన క్రైస్తవుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. ఛానెల్‌లో హ్మ్. పెట్టారు. మనం వీడియోల వల్ల మార్పు రావాలి తప్ప వ్యతిరేకత రాకూడదు అనేది అవునవును. ఇట్లాంటిది అంటే హిందూ గ్రంథాల గురించి ప్రస్తావించడమే దోషం కాదు. హిందూ గ్రంథాల గురించి ప్రస్తావించడం ఎందుకు ప్రస్తావించాల్సొచ్చిందో చెప్పాను. ప్రస్తావించి సహేతుకంగా, లాజికల్‌గా, విమర్శగా ప్రశ్నించింది వేరు. అలా గాకుండా వాడు దూషించాడు గదా! నువ్వు దూషించింది వేరు. అనేది నా భావజాలం. దూషించకూడదు ఎవరు కూడా విమర్శించొచ్చు. ఓకే. ఓకే. సంతోషం బ్రదర్. చాలా చక్కగా చెప్పారు. బ్రదర్ ఇంకొక విషయం ఏందంటే, ఇప్పుడు మామూలుగా హైందవులున్నారు గదా! వాళ్ళందరూ మామూలుగా ప్రతి దాంట్లో దేవుడిని చూసుకుంటారు సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని.
అలాగే చూసుకుంటూ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాటలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇంకోటేందంటే ఆహ్, మామూలుగా మా నాన్న నాకు గొప్పైతే, మీ నాన్న మీకు గొప్ప. ఇప్పుడు మా నాన్న గొప్పైనంత మాత్రం మీ నాన్నని మనము చెడ్డగా గాని, తక్కువగా చూడకూడదు గదా! అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కువ ఇలాంటియే జరుగుతున్నాయి. మామూలుగా హిందువులకు గాని, క్రైస్తవులకు గాని. దానికి మీరే సమాధానం చెప్తారు బ్రదర్? బ్రదర్. మంచి మాట. మంచి ప్రశ్న బ్రదర్. ఓకే. మీరు దూషిస్తున్నారు, మరి మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతవరకు కరెక్టు. మీ దేవుడి గురించి మీరు గొప్పగా హ్మ్. చెప్పుకోండి అని చెప్పి అవును. చిన్న అలాంటి వాళ్ళు పద్ధతిలాగా, శుద్ధపూసలాగా ఆ! మాట్లాడతారు. నిజానికి దూషించేలాగా ప్రేరేపించేది వాళ్ళే. సరే ఆ! హైందవులకు మనం జవాబు చెబుదాం. ఆ! ఇక్కడ గమనించాలి. మా సువార్త మేమే చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మా దేవుడి గురించి మేము చెప్పాం. యేసుక్రీస్తు వారు పాపులను ప్రేమించాడు. మరి మారుమనసు పొందడం కోసం ఆయన వచ్చాడు, మరణించాడు, హ్మ్. ఒక మార్గాన్ని తెచ్చాడు అని యేసుక్రీస్తు గారి గురించి మాత్రమే మనం సువార్త చేస్తున్నామండి. మొదటి నుండి కూడా యేసుక్రీస్తు గొప్పతనం గురించి చెప్పాం. హ్మ్. ఇప్పుడు నా దేవుడు నిజ దేవుడు అని చెప్పుకోవటం వేరు. ఇప్పుడు అంతేగాని మనం ఎప్పుడు కూడా సువార్తలో చూపించమనండి సువార్త హ్మ్. మైక్ పట్టుకొని వ్యక్తి సువార్త చేస్తున్నప్పుడు, మా దేవుడు నిజ దేవుడు, మీ దేవుడు దెయ్యము, మీ దేవుడు మంచోడు గాదు అని చెప్పి ఎప్పుడైనా సువార్తలో ఎవరైనా చెప్పారా? చూపించమనండి. వీళ్ళంటున్నారు, మీరు దూషిస్తారు మా లేదు. దేవుడిని. లేదు. ఆ! లేదు. మీరు చూపించమండి. ఆధారపూర్వకంగా చెప్పమనండి. చెప్పరు. హ్మ్. దానికి వీళ్ళేంటంటే, మనోళ్ళు సువార్త మన దేవుడి గురించి మనం గొప్పగానే చెప్పుకుంటూ వస్తున్నాం మొదటి నుండి. ఇప్పుడు ఏ హ్మ్. గ్రంథానికి ఆ గ్రంథం. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు సృష్టికర్త. యెహోవా దేవుడు సృష్టికర్త. బైబిల్ దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు, నిజ దేవుడు. నేను చెప్పుకుంటున్నాను నా బైబిల్ ప్రకారంగా. ఓకే. నీ భగవత్ ప్రకారంగా కృష్ణుడు సృష్టికర్త. నువ్వు కృష్ణుడు హ్మ్. గొప్పోడు అని నువ్వు చెప్పుకో. ముస్లిం వాళ్ళు అల్లాహ్ గొప్పోడు ఓకే. చెప్పుకుంటారు. ఎవరి మతాన్ని వాళ్ళు హ్మ్. ప్రచారం చేసుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. అంతేగాని నిజ దేవుడు అని నువ్వు అంటున్నావంటే, మా దేవుడు అబద్ధం దేవుడా అని నువ్వే మనసులో అనేసుకొని, కోపానికొచ్చేసి నిజ దేవుడు అంటున్నావేంటి? అంటే మా దేవుడు అబద్ధం దేవుడా? అని పోట్లాడొచ్చి కొట్టేస్తావు. హ్మ్. ఇదెలా అవును. ఉందంటే, టీవీలో ఉంది. 100% మాది మన నంబర్ 1 అని ఏదో ఒక ప్రొడక్ట్ గురించి చెప్పుకున్నాడండి. ఒక ప్రొడక్ట్ గురించి ఒకతను ఒక కంపెనీ అతను చెప్పుకుంటున్నాడు. 100% నంబర్ ఆ! 1 ఏం చెప్పుకుంటున్నాడు. ఆ! ఈ టైడ్ సోపు మి హ్మ్. మిగతా సోపులన్నీ ఇలాగా మురికిగా ఉంటే ఆడు ఇంకా కంపేర్ చేస్తూ సోపుల పేరు చెప్పకపోయినా మురికిగా ఉంటే నా సోపు ఇలాగ తెల్లగా అయిపోద్దని చెప్తున్నాడు. అంత కాకపోయినా ఆ! కనీసం వాడు నా బ్రాండ్ ఇంత గొప్పది అని వాడు చెప్పుకుంటున్నాడు. వెంటనే వేరే బ్రాండ్ వాళ్ళందరూ మీ బ్రాండ్ గొప్పదని చెప్పుకుంటున్నావు కాబట్టి మా బ్రాండ్ తక్కువ. మా బ్రాండ్ తప్ప అంటావా? తక్కువ అంటావా? అయితే అని చెప్పి వాడు కేసేసాడనుకోండి ఎలా ఉంటది? ఆడి బ్రాండ్ గొప్పతనం వాడు చెప్పుకుంటున్నాడు. అలాగే నీ బ్రాండ్ అంతే గదా! గొప్పతనం చెప్పుకో. నువ్వు చెప్పుకోకపోతే డబ్బులు లేకపోతే మెలకన కూర్చో నువ్వు లేకపోతే నువ్వు చెప్పుకోకపోతే నువ్వు మెలకన కూర్చో తప్ప. ఆ! అంతే గదా! ఆ! అట్లాగా ముందు ఓకే. ఎక్కడికొచ్చి క్లాషెస్ ఎక్కడొచ్చినాయంటే అసలు మత ఆ! ప్రచారం కాదు. మత ప్రచారం చెయ్యాలి. ఏ హ్మ్. మతం గొప్పతనం, ధర్మం బావుంది అనుకుంటారు కాబట్టి క్రైస్తవం గొప్పదని మనం అనుకుంటాం. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. హ్మ్. హైందవులు గొప్పదని వాళ్ళనుకుంటారు. ముస్లిం గొప్పదని వాళ్ళనుకుంటారు. ఎవరి మతానికి అంటే ఆ ధర్మాన్ని ఇంకోళ్ళకి చెప్పాలి. ఆ ధర్మం పాటించడం ద్వారా హ్మ్. సమాజానికి, వ్యక్తికి ఉపయోగపడుద్దని జెప్పి, ఏ మతానికి ఆ మతం భావిస్తది కాబట్టి, దాన్ని అనేకులకు చెప్పి, అనేకులు మార్చాలి, చెప్పాలి అనే భావజాలం ప్రతి ఒక్కడికుండాలి. ఇది మతస్థులకి. అసలు నాస్తికత కూడా ఒక మతం. నాస్తికత్వం ద్వారా ఆ! సమాజానికి ఉపయోగం ఉందనుకుంటే, వాళ్ళు కూడా తమ నాస్తికతను ప్రచారం చేసుకోవచ్చు. అది అవునవును. చెప్పుకోవడంలో తప్పు కాదు. హ్మ్. పక్కదాన్ని విమర్శించడమే తప్పు. ఆ! యెస్. కరెక్ట్. అయితే చెప్పుకుంటుంటే క్రైస్తవులు సువార్త చెప్పుకుంటుంటే వాళ్ళకంతట వాళ్ళు ఫీల్ అయిపోయి, మా దేవుడు అబద్ధం దేవుడా అనుకోని వాళ్ళు ఫీల్ అయిపోయి దాడులు అవునవును. చేయడం ఆ! మొదలెట్టారు. ఇక్కడ ఆ ఎవరు ప్రశ్న ఆ! బ్రదరు. ప్రశ్నకి అదే ఆహ్, ప్రశ్నకి ఆ! చెప్పండి. ప్రశ్న ఆ! అదే ప్రశ్నకొస్తున్నా. ఆహ్, ఆహ్, ఆ! ఇప్పుడు వాళ్ళ మతాన్ని క్రిటిసైజ్ చేసింది మేమా? వాళ్ళ మతాన్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయింది వాళ్ళా? వాళ్ళే. వాళ్ళే ఫీల్ అయ్యారు. అక్కడ మొదలైందండి. అక్కడ మొదలైంది. హ్మ్. వీళ్ళనడిగాను అసల అవును. ఎందుకు మొ 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 మేము మీ దేవుడిని క్రిటిసైజ్ చేస్తున్నామని ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ హ్మ్. బేస్ ఏంటంటే, మీరు నిజ దేవుడని సువార్త చేస్తారు. అందుకనే మేము మొదలెట్టాము. క్రైస్తవం మీద దాడి, బైబిల్ మీద దాడి మేము మొదలెట్టాం. లేకపోతే ఆ! మాకు అవసరం లేదు. బైబిల్ గురించి, క్రైస్తవం గురించి మాకు అవసరం లేదు. మీరు సువార్తలు చేస్తారు. మీరు మత మార్పిడులు చేస్తారు. కాబట్టి మాకు కోపం వచ్చింది. మత హ్మ్. మార్పిడి చేస్తే తప్పని ఎక్కడ చెప్పబడింది? మతాన్ని ఎందుకు గురించి వాళ్ళకింత ప్రచారం భయం బ్రదర్? క్రైస్తవులు సువార్తకెళ్తుంటే ఎందుకింత భయపడతారు? ఇంగ ప్రాణాలు పోయినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారా? ఏంది? నాకు అర్థమే కాదు ఇప్పటికి గూడా. అంటే ఎందుకంత భయం వాళ్ళకు? వాళ్ళ ఆ! దగ్గర క్వాలిటీ లేదండి. క్వాలిటీ లేక ఎదురోడు ఆ! క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చేసరికి, ఆ ప్రొడక్ట్‌కి డైవర్ట్ హ్మ్. అయిపోతారని భయం. ఆ! కరెక్ట్. అయితే సరే. ఆ! ఇప్పుడు
క్రైస్తవులు దూషించారా ముందు? మీ వాళ్ళు దూషించారా? ఎవరు మొదలెట్టారంటే వాళ్ళు ఏమంటారంటే ఆఖరికి అల్టిమేట్‌గా ఇగో మీదు మీ దేవుడు గొప్పోడని చెప్పుకుంటారని. చెప్పుకుంటే నువ్వు చెప్పుకో గాని చెప్పినంత మాత్రాన నువ్వు దాడి చేసేస్తావా? అక్కడ అంతే మొదలైంది. కదా! సరే. హ్మ్. మరి ఎవరో ఒక పాస్టరో లేకపోతే ఎవరో ఒక వ్యక్తి వాడు సాక్ష్యంలో భాగంగా ఆయన విగ్రహారాధకుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చెప్తే సాక్ష్యాన్ని తప్పుపడుతూ సో వాళ్ళ చర్చిల్లో విగ్రహాల గురించి మాట్లాడాడు కాబట్టే నేను దాడి మొదలెట్టానండి. సరే లీగల్‌గా అతను తప్పుగా చెప్పాడనుకో. ఒకవేళ లీగల్‌గా కొంతమంది హ్మ్. సాక్ష్యం చెప్పే క్రమంలో మనం అందరూ చూస్తున్నారని కూడా అవును. లేకుండా కొంచెం. వాళ్ళ గురించి హ్మ్. తప్పుగా చెప్పి మాట్లాడిన సందర్భాలు చూపిస్తున్నారు. ఓకే. అతని మీద హ్మ్. లీగల్‌గా వెళ్ళు. అతని మీద అంతే లీగల్‌గా కదా! వెళ్లి దేవుడిని నువ్వు పబ్లిక్‌గా అవును. వీడియోలు టెలికాస్ట్ చేస్తూ మా దేవుడిని తక్కువ చేసి ఇలాగా తప్పుగా మాట్లాడావు. నోరు జారావు. అని ఆ! నువ్వు లీగల్‌గా వెళ్ళు అతన్ని తీసుకో. ఆ! అలాగే మా వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడి తప్పు తీసుకో. అలాగే మీలో కూడా కొంతమంది తప్పుడుగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అవును. లీగల్‌గా. అంతవరకు హ్మ్. తీసుకోకుండా మీరేం చేశారు? ఎవరో ఒక వ్యక్తి చర్చిలో వాడి సాక్ష్యంలో క్రమంలో భాగంగా వాడు తప్పు హ్మ్. చేసేవాడు. తక్కువ చేసి మాట్లాడి వాడి మీద వెళ్ళకుండా మీరు టోటల్‌గా యావత్ సమాజం మీద రుద్దేసేసి క్రైస్తవులు ఇలాగా దూషిస్తున్నారు అని బైబిల్ గురించి ఒక కాసు చూపించి 100 ఒక మాట అన్నాడని 100 మాటలు మీరు బైబిల్ మీద అన్నారు. హ్మ్. టోటల్‌గా డిక్లేర్ చేస్తూ దేవుడిని, క్రైస్తవుల్ని వ్యక్తులన్నా పర్వాలేదు. దేవుడిని, బైబిల్ గ్రంథాలు తీసుకొని మాట్లాడతారు. అది కాసు తీసుకొని ఎవడో ఒకడు అన్నదాన్ని కాసు తీసుకొని దాని లాభాపేక్ష కోసం వాడి మీద కేసులు పెట్టి వాడి మీద చర్యలు తీసుకోకుండా దాని హ్మ్. లాభాపేక్ష కోసం ఉపయోగించుకొని టోటల్ సమాజాన్ని మీద రుద్ది బైబిల్ మీద రుద్ది సోషల్ చేసి ప్రాపగండా ఎవరు? అది తప్పు గదా! అది. అయితే మీరు గూడా అలా చేస్తున్నారు గదండీ. నేననేదేంటంటే ఒకళ్ళు కాదు గదా! ఇప్పుడు వాళ్ళు మొదలెట్టేసారు. మొదలెట్టిన తర్వాత అది బాగా స్ప్రెడ్ అవుతున్న తర్వాత మీరు ఆన్సర్ చెప్పడం కోసం వాళ్ళని టార్గెట్ చేస్తూ మనకి ఆన్సర్ చెప్తున్నాం. అది మనం చేస్తున్న విషయం. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే మీ దేవుడి హ్మ్. గురించి గొప్పగా చెప్పుకోండి. మా దేవుడి గురించి తక్కువ చేసి చెప్తేనే నాలుక తెగ్గొయ్యాలి అని చిన్నజీవి స్వామివారు అన్నారు. నేనేదేంటంటే ఇప్పుడు ఇది స్టార్ట్ అయిపోయింది. దీని ఆగదిక. ఇది స్టార్ట్ అయిపోయింది. హ్మ్. స్టార్ట్ అయిపోయిన తర్వాత అవునవును. ఈ అవునవును. పొలిటికల్ దానికి వెళ్ళకుండా ఇంకా ఉండాల్సింది పోయి ఉండాలి. కానీ నేను నేలకు తెగ్గొయ్యాలనే మాట ఎట్ట తీసుకుంటారండి అది? భౌతికంగా తీసుకుంటారు. ఎవరైనా వాళ్ళ దేవుడి గురించి మాట్లాడితే నేలకు తెగ్గొయ్యాలని భౌతికంగా తీసుకుంటారది. చట్టాన్ని అవునవును. చేతుల్లో తీసుకుంటారు అవునవును. కదా! ఆ! కాబట్టి నేనేదేంటంటే మీరేమంటున్నారంటే క్రిటిసైజ్ చేయటం మన బైబిల్ గురించి చెప్పుకొని క్రిటిసైజ్ చేయడం ఎంతవరకు కరెక్టు అని మీరంటున్నారు కదా! నేనేది క్రిటిసైజేషన్ అనేది మొదలెట్టింది వాళ్ళు. ఎట్లా మొదలెట్టారంటే హ్మ్. ఇంకో కాల్ కూడా అడిగారు. విగ్రహారాధన వద్దని అంటారు కదా! తప్పని చెప్పి చెప్పుకుంటాను మీ చర్చిలో అన్నారు. ఓకే. మా బైబిల్ ప్రకారం హ్మ్. విగ్రహారాధన తప్పని మేము చెప్పుకుంటున్నాము. దానికి మీరు హ్మ్. బాధపడాల్సిన ఏంటి? అంత బాధపడాల్సొస్తే మీ గ్రంథాల్లో కూడా విగ్రహం వద్దని ఉంది. ఆ విగ్రహారాధన చేయని వాళ్ళు ఆర్యులని వాళ్ళు ఉన్నారు. దయానంద సరస్వతి లాంటి హ్మ్. వాళ్ళున్నారు. పెద్ద పెద్ద ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. విగ్రహారాధన వద్దని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఆళ్ళందరి మీద కూడా గొడవ పడతావా? ఆళ్ళందరి మీద కూడా కేసులు పెడతావా? వాళ్ళన్నది కూడా అప్‌సెట్ అవుతావా? బలుల గురించి వద్దని కూడా మీ దాంట్లో బలులు చేయమని చెప్పినటువంటి హైందువులు కూడా ఉన్నారు గదా! బలులు అవసరమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు గదా! అట్లాగా హ్మ్. మీరు కేవలం ఒక దురుద్దేశంతో, స్వార్థంతో క్రైస్తవుల మీద దాడి మొదలెట్టారు. ఆ దాడిని ప్రతిఘటించే క్రమంలో, ఆ దాడిని మన మీద దాడి జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఎంతమంది సరే కేసులు పెట్టొచ్చు కదా! మీరు కూడా ఎందుకు దాడి చేస్తారన్నారు. ఓకే. ఆ పాయింట్ కూడా వద్దాం. కరుణాకర్ హ్మ్. సుగుణం మీద రాకేష్ నాయక్ గారు వరంగల్ నుండి హైకోర్ట్‌లో కేసు వేశారు. ఓకే. కరుణాకర్ సుగుణం మీద నేనే దేవుడిని షార్ట్ ఫిల్మ్ తీయక ముందు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీయక ముందు అదే షార్ట్ ఫిల్మ్‌కి నేను దాదాపు 25,000 ఖర్చు పెట్టాను. 25,000 హ్మ్. ఖర్చు పెట్టి హుహు. ఒక వ్యక్తి ద్వారా నేను పిటిషన్ ఫార్మ్ వేయమని చెప్తే మీటింగ్ పెట్టి మరి భోజనాలు పెట్టి, ఆయన ఎవరో లాయర్‌ని పెట్టి ఇచ్చారు. ఆ పిటిషను నంబర్ తీసుకున్నారు గానీ, దాన్ని కేస్ కింద ఫైల్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ హ్మ్. అయిపోయింది. హైకోర్ట్‌లో హ్మ్. గుంటూరు. చెప్తున్నానండి. నేను హ్మ్. చెప్తున్నాను. ఇప్పుడు ఓకే. మీరు ఓకే. మీరు అవతలోడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు మీరు కూడా మీరంటున్నారు గదా! మా పాస్టర్‌లు ఎవరో ఒకటి చేస్తే మీరు మొత్తం బైబిల్ మీద ఎందుకు రుద్దారు? క్రైస్తవుల మీద రుద్దారని మీరు అంటున్నారు. పచ్చిత్త కబుర్లు చెప్తున్నారు అని క్వెషన్ మీరు కామెంట్‌లో అవును. అవును. జరిగింది. అవును. నేననేదేంటంటే, ఆ క్రమంలో భాగంగా మేము గూడా ఏం చేసామంటే, కరుణాకర్ లాంటి వాడు ఒక్కడే వల్ల మొత్తం హైందవ గ్రంథాల గురించి మాట్లాడాల్సిన అవసరం మనకెందుకు? అని నేనేం హ్మ్. చేశామంటే, కరుణాకర్ గాడి మీద రాకేష్ నాయక్ లాంటి వాళ్ళు కేసులు పెట్టారు. హ్మ్. ఇప్పుడు విషయం కాదండి. ఇప్పుడు చాలా మంది పెట్టారు. ఒకప్పుడు విషయాలు చెప్తున్నా. 15 సంవత్సరాల క్రితం, 13 సంవత్సరాల చెప్తున్నాను నేను. ఓకే. ప్రారంభంలో. ఆ! ఆ! నేను నేనే దేవుని చాట్ ఫోరం మీద హైకోర్ట్ పిటిషన్ ఫార్మ్ చేసాం గుంటూరులో. చేస్తే హ్మ్. ఏమి యాక్షన్ తీసుకున్నారు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు? పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవటం హ్మ్. వల్లే ఈరోజు హ్మ్. వాళ్ళు బైబిల్ గురించి మేము హిందూ గ్రంథాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితొచ్చింది. వాళ్ళు దూషిస్తున్నారు. మేము అవును. డిఫెన్స్ చేసే భాగంలో, మేము ఆన్సర్ అవునవును. చెప్పే భాగంలో మాత్రమే క్వెషన్‌కు ఆన్సర్ చెప్పడం కోసం మాత్రమే వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. కాబట్టి
మన దేవుడి గురించి మనం చెప్పుకోకుండా వాళ్ళ దేవుడి గురించి మనకి ఎందుకనే దానికి ఆన్సర్ అన్నమాట. ఇలాగ ఇప్పుడు దీన్ని ఆగదు. దాంట్లో ఇది ఆగ ఇక ఆగ ఇది అవును. ఇది ఆగాలంటే పరిష్కారం కూడా చెప్తాను. ఇది ఆగాలి అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. లేకపోతే రాజ్యాంగం పార్లమెంట్‌లో ఏమనంటే హ్మ్. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఆ మతం గురించి మాట్లాడాలి. వేరే గ్రంథాల గురించి, వేరే దేవుళ్ళ గురించి క్వెషన్ అయినా, విమర్శ అయినా ఏది కూడా చేయకూడదు. అవును. అసలు తలచుకోకూడదు. అలా వస్తే వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అది సౌదీ అరేబియా చట్టంలాగా ఉరిశిక్ష వేస్తాం. లేకపోతే వాడిని చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తాం. తీసుకోవాలి మతాలకు సంబంధించిన విషయం. ఇప్పుడేదో దొంగతనం జరిగితే ఒక సంబంధించిన విషయం. మతాలకు సంబంధించిన విషయం సెంటిమెంట్. ఈరోజు అవునవును. ప్రపంచం నాశనం అయిపోవాలన్నా కూడా ముందు ముందు దానికి కారణం మతమే. అవును. కాబట్టి ఇది కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ మతస్థులు, అవును. మతస్థులు బైబిల్ మాత్రమే బోధించుకోవాలి. ఇతర దేవుళ్ళ పేర్లు, హ్మ్. ఇతర గ్రంథాల గురించి పలకకూడదు క్రైస్తవులు. అలాగే హిందువులు కూడా బైబిల్ గురించి, వాటి గురించి, ఖురాన్ గురించి మాట్లాడకూడదు. ముస్లిమ్స్ కూడా బైబిల్ గురించి, హిందువుల గురించి మాట్లాడకూడదని కఠినమైన చట్టం. ఉరి శిక్ష వేస్తాం. లేకపోతే ఇలాగా బహిరంగంగా ఇంత చేస్తే అలా చేస్తాం చట్టాలు తీసుకుంటే ఒకటి. లేకపోతే కంట్రోల్ అవుద్ది. ఒకటి అవునవును. ఖచ్చితంగా అలాగే హ్మ్. అమలు చేయాలి కూడా. అలాగే లేకపోతే ప్రెజెంట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇయన్నీ చూస్తున్నారు కాబట్టి, ఇన్ని కేసులు ఫైల్ అవుతున్నారు కాబట్టి, హ్మ్. 2 హ్మ్. వర్గాలను కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి హ్మ్. ఇదిగో ఈ రోజు నుండి ఈ రోజు నుండి మీరు వాళ్ళ దేవుడి గురించి ఒక మాట కూడా మాట్లాడకూడదు. ఇదే రోజు సరే గతంలో హ్మ్. వాడు మాట్లాడాడండి. గతం గతహ. నువ్వు ఓకే. మొదలెట్టావో, వాడు మొదలెట్టాడో తర్వాత చూద్దాం. సరే మీరు క్రైస్తవులంతా ఇదిగో మీరు హ్మ్. మాట్లాడకూడదు. మీరు కాకుండా ఇంకెవడు మాట్లాడినా ఈ రోజు నుండి వాడి మీద కేసు బుక్ అవుద్ది. నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేస్తాం వాడిని అని చెప్పి పోలీసు వారైనా సరే ఇన్వాల్వ్ అయ్యి చర్చ కూర్చోబెట్టి చేస్తే గనక ఇది కంట్రోల్‌లోకి వస్తదండి. ఓకే. సూపర్‌నా! ఈ రాజకీయ నాయకులు ఇది జరగాలని కోరుకుంటున్నారండి. రాజకీయ నాయకులు ఇది హ్మ్. జరగాలని కోరుకుంటారు. ఎందుకంటే మత వ్యాప్తి జరిగితేనే మత వ్యాప్తి యెస్. జరగాలి. మత వ్యాప్తి జరిగితేనే పార్టీ. ఓకే. హ్మ్. ఇక్కడ ఈ రకమైన గొడవల్ని అంటే ఒక వర్గాన్ని బ్లేమ్ చేయటం వల్ల ఇంకొక వర్గం ఆనందం పొందుకుంటుంది. ఇప్పుడు బాగుపడుతుంది. క్రైస్తవుల గురించి బ్లేమ్ చేస్తేనే హైందవుల్లో ఎక్కువ మంది రెచ్చిపోయి ఓట్లేస్తారు. యెస్. ప్రత్యేకించి రాజకీయం. ప్రత్యేకించి గొడవలు హ్మ్. పెట్టడానికి కొంతమంది హ్మ్. దురుద్దేశంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఆపడానికి ఇష్టపడట్లేదు. హ్మ్. ఆపితే వాళ్ళకి లాభం కాబట్టి. కాబట్టి హ్మ్. దీని వెనకాల ఒక ప్రశ్న మీరు అడిగారు గానీ, దీని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది బ్రదర్. ఎవరెవరో హ్మ్. క్రిటిసైజ్ మనం మొదలెట్టలేదు. వాళ్ళే మొదలెట్టారు నేనంటున్నాను. వాడేమంటాడు మనం మొదలెట్టారు మనం హ్మ్. అంటాడు. ఒకళ్ళకొకళ్ళు అనుకోవటం హ్మ్. కాదు. ముగింపుకి పోలీసు వారే దీనికి ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలి. మనం కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేది కాదు. మనం మాట్లాడుకుంటే మనిద్దరం మానేస్తాం గానీ మిగతావాడు మానడు. ఎవడు మానినా నీకు బాధ కలుగుద్ది. నాకు గూడా తెలుసు. అది. అవును. నాకు గూడా తెలిసి ప్రారంభం మొదలుపెట్టినప్పుడే మనం స్టార్ట్ చేసింది అనుకుంటున్నా నాకు మన గూడా. ఛానెల్స్ అన్నీ మామూలుగా మన షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు ఇయన్నీ అలాగనే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మళ్ళా ఇక్కడ చెప్పు. చెప్పండి. ఒక దాని కండిషను. ఇప్పుడు హ్మ్. యూట్యూబ్ ఛానెల్‌కొచ్చేసరికి ఫస్ట్ 'కరుణాకర్ సుగుణ', 'శివశక్తి' మొదలెట్టారండి. తర్వాత సామాన్య అవును. ఛానెలొచ్చింది. ఓకే. అవును. యెస్. తర్వాత కరెక్ట్. కరెక్ట్. ఓకే. మీ ఆ! ఛానెల్ చూడండి. ఛానెల్ హిస్టరీ డేట్ చూడండి. చెప్పండి. చెప్పండి. మీరు ఇది మామూలుగా జనరల్ అలా చెప్పండి. ఫస్ట్ ఎలాగా మేము సపోజ్ ఎవడి గురించి మనకు అనవసరం అండి. ఇప్పుడు మేము పోరాడుతున్నాం ప్రెజెంట్ రచ్చరచ్చ చేస్తున్నాం అని అంటున్నారు కదా! అటు మీ వాళ్ళు హ్మ్. మేము రచ్చ చేస్తున్నాం అని అంటున్నారు కదా! మామూలుగా మాట్లాడేవాళ్ళు. ఒకసారి హ్మ్. ఛానెల్‌కెళ్లి డేట్ చూడండి. ఆ ఛానెల్ ఎప్పుడు మొదలెట్టారో డేట్ చూడండి. మా ఛానెల్ డేట్ ముందు మొదలెట్టారా? ఆ ఛానెల్ డేట్ మొదలెట్టాడా? డేట్ చూస్తే సూపర్. తెలిసిపోద్ది కదా! ఎవరు మొదలెట్టాడు ఫస్ట్ అనేది. అంతే కదా! కరెక్ట్. అది. అన్నా. ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీకు సమయం పర్లేదు గానా? ఎంత సమయం తీసుకుంటారా? లేదంటే మీకేమన్నా ఆ! కాసేపు. అన్నా కాసేపు పావు గంట. మామూలుగా అనంతపురంలో మామూలుగా ఒక క్రైస్తవుల పైన బస్సు పైన దాడి జరిగింది. జై శ్రీరామ్ వాళ్ళు చెప్పన్నప్పుడు మనకి మాత్రం వాళ్ళెందుకు అలాగా అనాలని ఒక నినాదం తీసుకెళ్తున్నారన్న దానికి సమాధానం ఏమైనా చెప్తారా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ చూసినా అదే మామూలుగా వాళ్ళు అదే బ్రదరు. ఇది ఒక రకంగా దాడులకు గురవ్వటానికి కొంతమంది క్రైస్తవుల్లో, సేవకుల్లో కొంతమంది మనం జానపద ప్రజలు తప్పు పట్టడానికి లేదు. కొంతమంది సేవకులు. కొంతమంది సేవకులు ఎక్కువ ఏం చేశారంటే ఆహ్, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయాల్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే కొంతమంది ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవులను వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ కుటుంబంలో ఏదో పాస్టర్‌ల వల్ల
పాస్టర్ల వల్ల, బైబిల్ వల్ల, క్రైస్తవ సిద్ధాంతం వల్ల కాదు. సేవకుల వల్ల కొంత ప్రాబ్లమ్ ఏదో ఫేస్ చేశారు. ఉమ్, ఒకటి. ఇట్లాగా అలాగే ఈ వీడియోస్ ప్రభావితం వల్ల మన దేశానికి సంబంధించిన మతం కాదు, విగ్రహారాధన వద్దంటారు. మన ప్రసాదాలు తినలేదు. లేకపోతే మన దేవి దేవతలను గౌరవించలేదు. అలాంటి వాళ్ళు మనకు అనవసరం అని చెప్పి ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడటం వల్ల ఉమ్, కూడా వ్యతిరేకత కొంతమందికి. సేవకుల వల్ల తీసిపడేటట్లు సేవకులు కొంతమంది చేసే పొరపాట్లు. అలాగే ఈ యొక్క మతోన్మాదులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు ఇవన్నిటి కారణం వల్ల దాడులు జరుగుతున్నాయి. సరే దాడులు మనం ఆపలేం. కొంతమంది అంటారు దాడులు ఆపేద్దాం దీని గురించి అని కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఈ దాడులు ఆపేద్దాం. మనం రాజకీయ పార్టీ పెడదాం లేకపోతే ఏదో చేద్దాం అని అంటున్నారు. ఇవన్నీ అయ్యే పనులు కాదండి. మన హైందవ సమాజంలో ఉంటూ రాజకీయ పార్టీకి గెలవాలి, మనం రావాలి అంటే వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. రావాలన్నా కష్టము. డబ్బుల కోసం కొంతమంది చేసే ప్రయోగాలు. పక్కన పెట్టండి. కేసులు పెట్టాలి. ఉమ్, ప్రభుత్వానికి అప్పజెప్పాలి. దేవుడికి అప్పజెప్పాలి. అది వేరే విషయం. సరే రాకడ సమయంలో ఇయన్నీ జరుగుతాయి. ఓకే. సరే. ద్రాక్ష దగ్గర పడింది. మనం ఏం చేయలేం. ఆ, ఓకే. సరే ఇప్పుడు దాడులు చేయడం క్రైస్తవుల దగ్గర వస్తా. దాడులు చేయడం చెప్పండి కారణాలు చెప్పండి. కారణాలవి. ఇకపోతే ఉమ్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆహ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనవచ్చా? ఇది అంటున్నారు కదా! నేనేదంటంటే అనాలని నినాదాలు చేస్తున్నారు. దానివల్ల మనం అంటే మనకు గానిగా నష్టం ఏమైనా ఉందా? లేకుంటే ఆ మాట అన్నంత మాత్రాన ఇది అనేది నా ప్రశ్న. మీరు చెప్పండి నాకు. ఇప్పుడు సువార్తకు వెళ్ళినవాడు. సువార్తకు వెళ్ళినాక ఇప్పుడు అవును. బొట్టు పెడుతున్నారు. జై శ్రీరామ్ అనమంటున్నారు. అనేస్తాము. బొట్టు పెట్టేసుకుంటాం అంటే ఇంక అవును. అలాంటప్పుడు అవునవును. అవునవును. అలాంటప్పుడు షడ్రక్, మెషక్ లాంటి వాళ్ళు మనం గౌరవించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు కూడా దేవి దేవతకి అక్కడ అవును. నెబుకద్నెజర్ దండం పెట్టుంటే మరి మనం కూడా దండం పెట్టేయొచ్చు మరి అట్లయితే. ఆ ధైర్యం లేనప్పుడు. అవును. ఆ ఈ ధైర్యం మాటకి ఒక మాట, ఒక మాట. ఇప్పుడు బస్ స్టాండ్‌లో ఎక్కడనో చూసి చాలా రోజులైంది. నాకు గుర్తులేదు. ఒక బ్రదరు మామూలుగా బస్ స్టాండ్‌లో కరపత్రాలు పంచుతున్నప్పుడు ఒక ఒక ముఠా వెళ్లి అతన్ని భయపెట్టి అతని నాలికను, ముక్కును నేలకు రాయించి వాళ్ళు జై శ్రీరామ్ పలకమని చెప్పారు. దాని మీద కూడా మీరు స్పందించి కొంచెం మాట్లాడనా? ఏంటి ఇలా? బ్రదర్. ఒకసారి హ్మ్. బలవంతంగా వాళ్ళు రాసేస్తే మనమంతరం మనం రాసుకోవడం కాదు. వాళ్ళని రాసేస్తే సరే చెప్పుకొని నేను అనను, నేను చేయను అని మాత్రమే నిలబడాలి. దానికోసం కొడతారా, చంపుతారా దానికి సిద్ధపడితేనే ఎళ్ళను కదా! దానికి యెస్. సిద్ధపడితేనే వాళ్ళకి చెప్తున్నా మీకని కాదు. వాళ్ళకి చెప్తున్నా. హ్మ్. దానికి హ్మ్. వాళ్ళు కొడతారు. మేము జై శ్రీరామ్ అనకపోతే కొడతారు కదండీ! వివేకం కదండీ! పాము వలె వివేకం ఇయన్నీ మాటలు చెప్పకండి. కొడతారు, చంపుతారు. అలాంటప్పుడు మరి షడ్రక్, మేషక్ లాంటి వాళ్ళని చంపుతామని బెదిరించారు. ఆ! అవును. మొర్దెకై గాని ఎవరైనా గాని బైబుల్‌లో. హ్మ్. అంతే తప్ప అవును. చేయండి అని చెప్పలా. దేవుడు దాని స ద హ్మ్. శద్రకు, మేషక్ దగ్గరికి ఎందుకొచ్చాడు? వీళ్ళు ఎదిరించాడు కాబట్టి అగ్నిగుండంలో పడ్డారు కాబట్టి వచ్చాడు. ఓకే. రక్షించకపోయినా మరి అవునవును. హతసాక్షులు. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా మీరు యేసుక్రీస్తు నామని మరి చెప్పకూడదని కొట్టి పంపించినప్పుడు తన్నులు తినటానికి సిద్ధపడే చేశారు. అలాగే హతసాక్షులయ్యారు అవును. గూడా. అలాగని వాళ్ళు అవునవును. మానలేదు. బెదిరింపులకి భయపెట్టిన దానికి భయపడేటట్టయితే అలాంటి వ్యక్తి హతసాక్షి అవ్వడానికి ప్రిపేర్ అవ్వనట్టు. అలాంటి వ్యక్తి పబ్లిక్‌లో ప్రెజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి నేను అయినా గూడా బొట్టు పెట్టుకుంటానని, జై శ్రీరామ్ అంటానని అని ఎళ్తే మనం చేసేదేం లేదు. ఎళ్ళకూడదు. జస్ట్ అవసరమైతే పడండి. తన్నులు తింటే మరి హ్మ్. సువార్త నిమిత్తం నేను హింసింపబడ్డా, దూషించబడ్డా అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? మరి కొడతారంటే జై శ్రీరామ్ అనకపోతే కొడతారన్నా, ప్రసాదం పెట్టిన తినకపోతే కొడతారన్నా, బొట్టు పెట్టుకుంటే కొట్టినా దానికి పడండి దానికి. బైబిల్‌ని మీరు పాటించే వాళ్ళుగైతే ఖచ్చితంగా పడాలి మీరు. లేదు. అలాగే కాంప్రమైజ్ అవ్వొద్దు. వెంటనే కేసులు పెట్టండి. హ్మ్. కేసులు పెట్టండి. యెస్. చట్టాన్ని ఆశ్రయించే ప్రభుత్వాధికారులకు లోబడాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చట్టరీత్యా మన పౌలు గారు గాని చట్ట సహాయం తీసుకున్నాడు. పౌరసత్వం ప్రకారం సహాయం తీసుకున్నాడు. కేసులు పెట్టండి. అలాగని వాళ్ళు విడిచిపెట్టొద్దు. దేవుడు క్షమించమన్నాడు పదం వేరు. క్షమించమన్నది దేవుడు నిన్ను పర్సనల్‌గా ఏదో క్షమించమని అది కాదు. దేవుడు నామానికి సువార్తకి జరగకుండా ఆపుతున్నారు వీళ్ళ ఉద్దేశ్యం అది. సువార్త జరగకుండా ఆపుతున్నారు కాబట్టి ఓకే. దేవుడి నామ వ్యాప్తి కోసం సూపర్. అడ్డంకి కలిగించేది ఏదైనా సరే మనం దాన్ని ఎదిరించాలి. యేసుక్రీస్తు వారు కొరడా పట్టుకుంది ఎందుకంటే దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తున్నందుకు గాను. ఆయన కొడుతున్నప్పుడు కూడా ఆయన క్షమించాడు. కానీ దేవుడి రాజ్యాన్ని పాడు చేస్తే ఆయన క్షమించలేదు. కాబట్టి దేవుడి రాజ్య సువార్తను ఆపే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి కొన్ని ఊరకుక్కలు. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అలా అని మనమేమో వాళ్ళ గురించి శిక్ష పడేటానికి ఏమి ఉంటలా. మధ్యలో ఎలాగో కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళు క్షమాపణ అడిగితే విడిచిపెట్టేద్దాం. క్షమాపణ అడగకుండానే సాతాను గాడిని దేవుడేమి క్షమించలా. క్షమాపణ అడిగితేనే దేవుడు క్షమాపణ చెప్పమన్నాడు. క్షమాపణ అడగకుండా క్షమించమని చెప్పలా బైబిల్. అవును. ఆ! అవునవును. నేననేదేంటంటే ఓకేనా? ఒకవేళ హింసింపబడాల్సొస్తే పడండి తప్ప బైబిల్‌ని దాటి హ్మ్. ప్రకారం జై శ్రీరాము లేకపోతే బొట్టు కాన్సెప్ట్ వద్దు. ఓకే. అన్నా ఇప్పుడు
క్రైస్తవుల వలన ఈ దేశానికి నష్టం జరిగే అవకాశం ఉందా అంటే మీరు దానికి ఏమి చెప్తారు? క్రైస్తవం అనేది ఉద్దేశం మనిషి, దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. అట్లాగే దేశానికి, ప్రపంచానికి ఒక ఉపయోగం జరగాలి అంటే ఖచ్చితంగా ఆ మనిషి మారితే ఆటోమేటిక్ దేశము, ప్రపంచం మారుతుంది. మనిషి మారాలంటే, మనిషి మంచిగా మారాలంటే దానికి ఏదో వ్యక్తుల భయము ఎంతవరకు ఆపలేదు కానీ దైవభక్తి ఆపగలదు. దైవభక్తి మాత్రం పాపం చేయకుండా ఆపగలదు. దైవభక్తి అంటే మతం మార్గం అనుకుంటే, ఆ ప్రకారంగా క్రైస్తవ్యంలో తీసుకున్న వ్యక్తి దేశానికి, తన కుటుంబానికి ఉపయోగపడతాడు. క్రైస్తవ విస్తరణ జరగటం వల్ల ప్రపంచానికి, దేశానికి ఉపయోగం జరుగుద్ది. ఉదాహరణకు వచ్చేసరికి ఈ దేశంలో ఈ అణగారిన వర్గాలకి మేలు జరిగింది ఎవరి వల్ల అంటే, అది అందరికీ, ప్రపంచానికి ఇప్పుడు కూడా మేలు జరుగుతున్న విషయం ఏంటంటే మిషనరీస్. మరి వాళ్ళు మారబట్టి వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలు గాని, వాళ్ళు చేసిన దాన ధర్మాలే గాని, ఇవన్నీ ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్, చదువులు ఇవన్నీ మిషనరీస్ వల్లే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే మిషనరీ ఏదో డబ్బు ఎక్కువే చేయలేదు. మిషనరీ దేవుడి మాట విని చేశాడు. అంటే క్రైస్తవుడిగా మారితే ఒక వ్యక్తి సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఉపయోగపడతాడు. అందుకే క్రైస్తవం అనేది దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం అనేది నేను చెప్తున్న విషయం. బైబిల్ 2 క్వశ్చన్లు అడిగి మనం క్లోజ్ చేద్దాం అన్న. ఇప్పుడు బైబిల్ పైన పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు బైబిల్లో ప్రతి ఒక్కరికి పరిశుద్ధంగానే ఉండాలి కదా, దాంట్లో బూతులు ఉన్నాయి కదా అంటారు. దానికి సమాధానం ఇప్పుడు బూతులని 2 ప్రశ్నలు వేసారు. అన్న చెల్లెని చేసుకోవడం ఏంది, లోతు కుమార్తె పడడం, దానికి కొంచెం వివరించండి. దాని టార్గెట్ తీసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం పేరు ఎందుకు వచ్చింది? ఫస్ట్ పరిశుద్ధ గ్రంథం ఎందుకు పేరు పెట్టారు అంటే, బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు, అలాగే పరిశుద్ధంగా జీవించడానికి బైబిల్ ఒక చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని, ఒక మార్గాన్ని, నిర్దేశాన్ని చేసింది బైబిల్ పరిశుద్ధంగా జీవించడం కోసం. అలాగే దేవుడు పరిశుద్ధుడు, అందుకే పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. ఇక్కడ రాజ్యాంగంలో ఎలాగైతే పలానా తప్పు జరిగితే పలానా శిక్ష ఉంటుందని రాజ్యాంగంలో ఆర్టికల్స్ లో ఉంటాయి. బైబిల్ అనేది రాజ్యాంగం కింద చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పంచకాండాల్లో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారి ఆజ్ఞలు గాని ఇవన్నీ కూడా సమాజంలో మనిషి ఎలా జీవించాలి, దానికి జీవించకపోతే వచ్చే శిక్ష ఏంటి, ఇవన్నీ చెప్పింది. మనిషి ఎలా జీవించాలి, జీవించకపోతే వచ్చే శిక్ష ఏంటి అని చెప్పేదని రాజ్యాంగం అంటారు ఆర్టికల్స్. ఆ ప్రకారంగానే బైబిల్లో ఉన్నాయి. 80%, 70% అయ్యే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము ఇంకోటి ఏం క్వశ్చన్ ఇస్తారు బ్రదర్? పరిశుద్ధ గ్రంథం వ్యక్తులు కొంతమంది వ్యక్తులు తప్పుల గురించి ఉన్నాయి కదా అన్న. అదే చెప్తాను. బైబిల్లో వ్యక్తులు తప్పులు ఎలా చేశారు, ఏ కారణాలతో చేశారు, ఎందుకు చేశారు అని చెప్తూ వాళ్ళు ఏం శిక్ష పొందుకున్నారు, దేవుడు దాన్ని ఎలా ఖండించాడు, అవన్నీ బైబిల్లో స్పష్టంగా రాశాడు. కాబట్టి బైబిల్ అనేది బైబిల్ బూతుల్ని గాని తప్పుల్ని ప్రోత్సహించింది కాదు, కానీ బైబిల్ తప్పులు ఖండించింది. కాబట్టి ఆ విషయాలు మనకి దృష్టాంతంగా దేవుడు చేయించాడు కదా అంటున్నారు. దాని దృష్టాంతంగా ఉండటం కోసం కొన్ని సంఘటనలు, అంటే దృష్టాంతంగా అంటే వాటిని బట్టి మనం కొన్ని విషయాలు బుద్ధి తెచ్చుకోవడానికి అని బైబిలే స్పష్టంగా ఆన్సర్ చేసింది. బుద్ధి తెచ్చుకోవడం కోసం దృష్టాంతంగా రాయబడ్డాయని, మనం బుద్ధి తెచ్చుకోవడం కోసం కొన్ని సంఘటనలు ఉన్నాయి. అయితే ఓకే, దేవుడు ఎప్పుడు కూడా తప్పు దగ్గర మనిషిని ఎప్పుడు తప్పు చేయించలేదు. తప్పు చేస్తే శిక్షించిన దేవుడే ఉన్నాడు, తప్పు చేయించలేదు. అయితే వీళ్ళు తప్పు చేయించాడు అని అనుకుంటున్నారు నిజానికి. కానీ కొన్ని సందర్భాలు దేవుడు ఆపాడు కదా, కొన్ని సందర్భాలు దేవుడు ఆపలేదు కదా, మరి ఆపనప్పుడు చేయించినట్టే కదా అని క్వశ్చన్ చేసుకున్నాడు. కొన్ని సంఘటనలు దేవుడు జరగకుండానే కొన్ని సంఘటనలు దేవుడు చూస్తున్నాడు. సపోజ్ కయ్యూను హేబెలు చంపాడు, ఆపొచ్చు కదా అంటారు. అలా ఆపుకుంటూ పోయేటట్టయితే సృష్టించడమే వేస్ట్ మనిషిని. ఆపుకుంటూ పోడు కానీ కొన్ని సంఘటనలో మరి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కదా అంటారు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఆపాడు కదా అంటారు. కొన్ని సంఘటనలో భక్తిని బట్టి, ఆ భక్తుల యొక్క ప్రేమను బట్టి, ఆ భక్తి బట్టి వాళ్ళు దేవుడికి రీచ్ అయిన దాని విధానం బట్టి కొన్ని సందర్భాలు దేవుడు రీచ్ అయ్యాడు. కొన్ని సంఘటనలో తెలిసి చేస్తారు. దేవుడు ప్రతి దానికి కూడా మన హృదయం మాట్లాడతాడండి. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్తాడు మనస్సాక్షిని బట్టి. అందుకే అన్ని జనులు ఎలా శిక్ష పొందుకుంటారు, అన్ని జనులు యేసుక్రీస్తు నమ్మలేదు కదా అంటే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వాళ్ళు అన్ని జనులు కూడా దేవుడిని పాటించినట్టే అంటారు. అలాగే మరి నోహు కాలంలో దేవుడు ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి నిమిత్తము వాళ్ళ తీర్పు తెచ్చాడని ఉంటుంది. ప్రతిదానికి మనిషి దేవుడు ఎప్పుడు కూడా తప్పు జరగకూడదు అనే ప్రయత్నం చేస్తాడు. మనస్సాక్షిలో ఉండి మాట్లాడతాడు, తప్పు చేయకూడదు చెప్తాడు. ఆయన కొంచెం తప్పు చేస్తుంటాడు.
ఆ క్రమంలో భాగంగా దేవుడు తప్పు చేయించలేదు. ఎప్పుడు ఆపుతాడు. అలాగే ఒకవేళ దేవుడు మనస్సాక్షిని చంపుకొని దేవుడు చెప్పినా వినకపోవటం వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. దాని పర్యవసనం ఏంటి అనేది దేవుడు చేస్తాడు. అది మనం నేర్చుకొని తప్పు చేయకూడదని మనం నేర్చుకోవాలి. ఇది బైబిల్‌లో ఉన్నటువంటి విషయం. దేవుడు ఎప్పుడు కూడా ఓకే. తప్పు ఓకేనా? అది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది క్రైస్తవులను మనోహర్ దాస్ అంటే బొకడా బైబిల్ అని ఆయన ప్రచారం చేసే ప్రతి చోటల్లా బైబిల్‌నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దాని మీద మాట్లాడనా? ఎవరు బైబిల్‌లో విశ్వాసులు గొర్రె అంటేది కాపరి చెప్పినట్టుగా కాపరిని ఫాలో అయ్యేదని గొర్రె యొక్క స్వభావం. మేకల స్వభావం అలా కాదు. కాపరి మేకల వెనకాల పరిగెడతాడు. గొర్రె కాపరి వెనకాల హ్మ్. పరిగెడతాడు. రెండిటికి ఉన్న వ్యత్యాసం అది. మేక ఓకే. సొంతంగా చేస్తుంటది. సరే. హ్మ్. నేనేంటంటే గొర్రె అనేది విశ్వాసానికి, నాయకత్వానికి లోబడి ఉండటం. కాబట్టి ఇది గొర్రె స్వభావంగా దేవుడికి ఫాలో అవ్వాలి. దేవుడు చెప్పినట్టు వినాలి. దేవుడు వెనకాల ఫాలో అవ్వాలనేది గొర్రె స్వభావంగా తీసుకొని దేవుడు గొర్రెల కాపరికి చెప్పాడు స్వభావం. అలాగే బైబిల్ ఒక గొర్రెలను మాత్రమే పోల్చిందా అంటే బైబిల్‌లో మనల్ని పాము వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండమని కూడా బైబిల్ చెప్తుంది. అంటే మనల్ని పాము వలె కూడా ఉండమని చెప్తుంది. అట్లాగే అదే బైబిల్‌లో మనం యోధా గోత్రపు సింహము అని యేసుక్రీస్తు అని పోల్చినప్పుడు సింహం యొక్క పిల్లలు, తండ్రి యొక్క పిల్లలు మనం. కాబట్టి తండ్రి అని పిలిచే అర్హత మనకుంది. ఏ గ్రంథంలో కూడా అలా లేదు. దేవుడిని తండ్రి అని పిలిచే అర్హత లేదు. బైబిల్‌లో సింహం యొక్క పిల్లలు అంటే దేవుడిని సింహంతో పోల్చుకున్నప్పుడు మనం సింహం యొక్క పిల్లలుగా, సింహంగా కూడా పోల్చిన సందర్భాలున్నాయి. ఓకే. అలాగే ఒక హ్మ్. విశ్వాసిని విత్తనంతో కూడా పోల్చిన సందర్భాలున్నాయి. మన విత్తనంతో సంబంధంగా. అలాగే మనం ఉప్పు వలె ఉండాలి అని ఉప్పుతో పోల్చిన హ్మ్. సందర్భాలున్నాయి. ఇట్లాగా చాలా సందర్భాలు పోలికలున్నాయి. గొర్రె అనేది ఒక పోలిక. అంతేగాని పోలిక. హ్మ్. బలికి సిద్ధమైనటువంటి గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తిగా కాకుండా గొర్రె అంటే ఆ స్వభావం తీసుకోవాలి. ఇది బైబిల్‌లో అనేక పోలికలున్నాయి. ఇది సందర్భం. పోలికగా ఉన్న సందర్భం. అంతేగాని నిజంగా గొర్రె అని కాదు. అయితే మరి, మరి బైబిల్ ఇట్లా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి ఒకటే క్వెషన్. కామెంట్‌లో ఎవరో హిందూ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. హిందూకి ఎవరో తిప్పన చందు ఎవరో ఆయన చెప్తున్నాడు ఏంటంటే హ్మ్. భాగవతంలో పోతన భాగవతం దశమ స్కందంలో లేకపోతే వ్యాస భాగవతంలో అయినా సరే కృష్ణుడు లేనప్పుడు తన ప్రజలు గొర్రెల వలె తప్పిపోయారని ఉంది. ఆ! హ్మ్. గొర్రెల వలె. బైబిల్‌లో గొర్రెల వలె అనే కాన్సెప్ట్ ఉంది తప్ప అది. అయితే నేననేదేంటంటే మనకి ఓకే. ఓకే. భక్తుల్ని గొర్రెలతో పోల్చిన సందర్భాలున్నాయి. పోలిక. నేను తప్పు హ్మ్. పట్టట్లా. పోలిక. అలాగే సరే ఈ గొర్రె అంటున్నారు. ఓకే. గొర్రె అంటున్నారు. ఓకే. నేనేదేంటంటే ప్రతీదీ వీళ్ళకి దేవతగా, దేవుడుగా చూస్తారు. అంతెందుకు వీళ్ళ దాంట్లో అహం బ్రహ్మాస్మి అంటారు. అట్లా హ్మ్. మనిషినే దేవుడిగా చూసిన సందర్భాలున్నాయి. ఆ! హ్మ్. మరి గొర్రె అనుకుంటాను. గొర్రెను గూడా మరి మరి అహం బ్రహ్మాస్మి ప్రకారం మమ్మల్ని దేవుడుగా చూడాలి. ప్రతి వ్యక్తిని అతిథి దేవో భవ అంటారు. అలాగే అంతెందుకు గొర్రెని అది ఆవుని దేవుడుగా చూస్తారు. అట్లాగే వీళ్ళు ప్రతిదాన్ని దేవుడుగా చూస్తాం. మేము ప్రతి దాంట్లో దేవుడిని చూసే అంత గొప్పవాళ్ళం మేము అంటారు. మరి ఆ దేవుడి యొక్క ఆత్మని నివసించి ఆ దేవుడి యొక్క అవతారము కాబట్టి మరి దేవుడు పంపిన బిడ్డలము అనుకుంటే, మరి మనుషులందరిని కూడా మీరు దేవుడుగానే భావించాలి. గొర్రెలైనా, మీరు పందులనైనా, వేటినైనా భావించాలి. అలాగే మీ దేవుడు జంతువుల వేషం కూడా ఎత్తాడు. మీ దేవుడు సర్పం, నాగదేవత వేషం ఎత్తారు. మీ దేవుడు వరాహ అవతారం ఎత్తాడు. మీ దేవుడు సింహం అవతారం ఎత్తాడు. మీ దేవుడు అలాగా మత్స్య అవతారం, అలాగే కూర్మ అదే తాబేలు అవతారం, చేప అవతారం ఇయన్నీ కూడా కూర్మ అవతారం ఇయన్నీ ఎత్తాడు. అన్నిట్లో దేవుడిని చూస్తున్నారు. దేవుడు అన్ని అవతారాలు ఎత్తగలడని భావిస్తున్నప్పుడు, గొర్రెను మాత్రం ఎందుకు తక్కువ అంచనా ఏస్తారు? కాబట్టి ఇట్లాగా అడుగుతూ పోతే వీళ్ళకి వాళ్ళ వల్ల కాదు. కాబట్టి గొర్రె అనేది పోలిక తప్ప ఓకే. బైబిల్ అంతా పోలికలున్నాయి. అంటే గొర్రె అని నేను అంటే గనుక నేను ఖచ్చితంగా వీళ్ళని మీరు హిందూ గ్రంథాల ప్రకారం మీరు గొర్రె అంటాను. అలాగే అంతగా వస్తే గోపుత్రులు కాబట్టి వీళ్ళు గొర్రె వీళ్ళు గొర్రెలు అని మనం అంటే మన బర్రెలని కూడా డౌట్ ఏం లేదు. యాభై. చాలా బాగా చెప్పారన్న. చివరగా ఒక 5 నిమిషాలన్న మామూలుగా యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఆ! యేసుక్రీస్తు ఈ లోకానికొచ్చాడంటే దాని గురించి మీరు చెప్పండి మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే బ్రదర్. యేసుక్రీస్తు వారు పాపము లేని వాడిగా జీవించాడు. అలాగే ఆయన ఆహ్, పాప పరిహారం కోసం పరిశుద్ధాత్మ సహాయం రావాలన్నా యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటాం. అందరి దేవుళ్ళలా కాకుండా యేసుక్రీస్తు వారు ఆయన పాపాన్ని జయించడం ఎలాగో నేర్పించాడు. అల్టిమేట్‌గా ఏ మతానికి సంబంధించినటువంటి దాని ప్రకారంగా అల్టిమేట్‌గా నిత్యత్వం చేరుకోవాలి.
ఆ యొక్క మోక్షం చేరుకోవాలి, లేకపోతే దేవుళ్ళు ఐక్యమైపోవాలి అనే భావజాలం అన్ని మతాల్లో. అయితే మరి దాన్ని చేరుకోవాలి అంటే పాపం లేకుండా ఉండాలి. ఎవరు చెప్పినా అదే. హిందుత్వం ప్రకారం పాపం ఉంటే కర్మలు అనుభవించాలి. తిరిగి జన్మలు ఎత్తుతూ ఉండాలి. పరిష్కారం మరి ఏంటి అంటే యేసుక్రీస్తు వారు పరిష్కారం తీసుకొచ్చాడు. అదే మీ పాపాన్ని జయించడం మీ వల్ల కాదురా బాబు. దాన్ని జయించాలంటే సరే ఇప్పటిదాకా చేసిన పాపాలన్నిటిని క్షమాపణ అడిగి మారుమనస్సు పొంది ఇక పాపం చేయకండి చెప్తూ ఆయన ఇచ్చిన పరిష్కారం రక్తం ఏదైతే ఉందో అంటే రక్త పరిష్కారం. రక్తం ఎందుకు తీసుకోవాలి అంటారు. నేను రక్తం ద్వారా పరిష్కారం అనేది అన్ని గ్రంథాల్లో ఉంది. అశ్వమేధ యజ్ఞం ద్వారా, నరమేధ యజ్ఞం ద్వారా మహాభారతంలో, అట్లాగే జంతువు బలులు ఎన్నికట్టు ఋగ్వేదంలో వృషభాని, ఇంద్రుడు బలి ఇవ్వటం అన్నీ ఉన్నాయి. ఓకే. అంటే క్వెషన్ చేస్తారు. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం ఏంటి అంటారు. నేను ఏంటంటే కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. కాబట్టి ఒక పరిష్కారం ఏంటంటే ఇప్పుడు నీకు క్యాన్సర్ వచ్చింది. నీ క్యాన్సర్ పోవాలంటే నీకు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కావట్లేదు. అప్పుడు క్యాన్సర్‌కి మందు కనుక్కున్నాడు. ఆ మందు తీసుకుంటే రక్షణ పొందుకుంటావు అంటే, నేను తీసుకోవాలంటే కుదరదు కదా! అట్లాగే యేసుక్రీస్తు వారు పాప పరిహారం కోసం ఆయన మన పాపాలను ఆయన మీద యేసుకొని, శిక్ష పొందుకొని, మనకు ఒక పరిష్కార మార్గంగా ఒక రక్త ప్రోక్షణం జరిగించాడు కాబట్టి రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే పరిశుద్ధ బాప్తిస్మం తీసుకోవాలి. యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఇది పరిష్కారం. నా ఇంట్లోకి వెలుగు రావాలంటే ఖచ్చితంగా నేను కరెంట్ స్తంభానికి కనెక్ట్ చేసుకోవాలి వైర్‌ని. అట్లాగే యేసుక్రీస్తు వారు నీ జీవితంలో రావాలి, వెలుగు నింపాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించేలాగా నిలబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాలి నువ్వు. కాబట్టి యేసుక్రీస్తు వారు పాపం లేనివాడు పరిశుద్ధుడు. అలాగే ఒక పాపానికి పరిష్కారం ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని ఆశ్రయిస్తేనే మనకి దేవుడు పెట్టిన ఒక రూలు. ఆ రూల్ మనం పాటిస్తేనే వెళ్తది కాబట్టి. సరే దేవుడు పెట్టిన రూల్‌లోనే ఎందుకుండాలి? మాకు హిందుత్వం ప్రకారంగా కర్మ సిద్ధాంతం ఉన్నది. కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా మోక్షం సాధ్యమేనా మీకు? ఏ వ్యక్తి కూడా తప్పు చేయకుండా 100% పవిత్రులుగా ఎప్పుడు జీవించగలడు? అంటే ఏదో ఒక విషయంలో తప్పు చేస్తాడు గదా! కాబట్టి ఆ తప్పు చేస్తూ పోతున్నాడు కాబట్టి దానికి ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చాడు. ఆ తప్పు నా మీద ఎయండి. నేను పడతాను శిక్ష. మీరు మాత్రం మారు మనసు పొందండి. పాపం చేయకుండా పరిపూర్ణతలో మారే ప్రయత్నం మీరు చేయండి. నేను ఇస్తాను అవకాశం. కృప వలన అందుకే కృప అంటాం బైబిల్‌లో. కృప అంటే మనం అర్హత లేని వాళ్ళం. అయినా కూడా దేవుడు ఉచితమైన కృప అంటే అర్హత లేకపోయినా దాన్ని ఇచ్చేదని కృప అంటారు. కాబట్టి మీకిస్తాను అని చెప్పి ఆయన ఒక మార్గాన్ని తీసుకొచ్చాడు కాబట్టి. పైగా ఈ పాపాన్ని జయించిన వాడికే పాపాన్ని క్షమించే హక్కుంటది. అలాగే ఓకే. పాపాన్ని జయించిన వాడికే మార్గాన్ని ఉంటది. పాపాన్ని జయించాడు కాబట్టి ఆయన ఈ యొక్క మార్గాన్ని తెరిచాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు వారిని నమ్మడానికి మనకి ఇన్ని కారణాలున్నాయి. మరి వాళ్ళు నమ్మే గ్రంథాల్లో అట్లు ఎవరున్నారు? వాళ్ళే పాపాల్ని అనుభవిస్తూ, జన్మలు అనుభవిస్తూ, అవతారాలు ఎత్తుతూ ఉన్నారు. మరి వాళ్ళు దేవుళ్ళా? మనిషి కోసం వచ్చి పాప పరిహారం చేస్తూ ఒక మార్గాన్ని తెరిచిన వాడు దేవుడా? అది చూసుకొని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం ఆ మార్గాన్ని, ఆ నిత్యత్వాన్ని, ఆ దేవుడిని, ఆ మోక్షాన్ని చేరుకుంటాం అనేది నేను విశ్వసిస్తుంది. అది బ్రదర్. అందుకు నమ్మాలి ఓకే యేసుక్రీస్తు బ్రదర్. వారిని. చాలా సంతోషం బ్రదర్. మరలా గొర్రె కామెంట్ పెట్టాడు గనుక నేనేమంటున్నా అంటే ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళకి ఒక చిన్న మాట చెప్తున్నా. గొర్రె అంటున్నా గనుక, అరే నాయన బైబిల్ మిమ్మల్ని పందులతో పోల్చింది. మేము మిమ్మల్ని పందులంటే మీకు ఓకేనా? ఇది నా ఆన్సర్. అన్నా సరే. మీరు మంచి ఓకేనా? క్వెషన్. ప్రకారంగా పందుల ముందు ఆ! ముత్యాలు జల్లుతన్నాడు. మరి పందుల జనాల్ని యెస్. పందులతో ఆ! పోల్చాడు. మరి బైబిల్ మీరు పందులు అవును. అనొచ్చా? అవును. ఇంకోటి. ఇక్కడ ఇంకోటి కర్మ సిద్ధాంతం అన్నాడు కదా! యేసుక్రీస్తుకి పాపం హ్మ్. లేదా అని అడిగాడు కామెంట్. నిజంగా పాపం లేదు. హ్మ్. మరి నిరూపించండి. ఎప్పటి నుండి ఛాలెంజ్ హ్మ్. చేస్తున్నారు రమ్మండి. ఒక్క యేసుక్రీస్తు మీద కాదు. యేసుక్రీస్తు మీద హ్మ్. బైబిల్ మీదకి వచ్చాడు ఓకే. మరి మరి మీ గ్రంథం మీద కూడా రావాలి. అయితే కర్మ సిద్ధాంతం చెప్తాడు. కర్మ సిద్ధాంతం ప్రకారంగా అంటే ఎవరి పాపాలు వాళ్ళు పరిష్కరించుకోవడం ఓన్‌గా అనేది జరగని పని. దానికి అవును. గ్రంథాల్లో ఉంది మరి. నమ్మితే రక్షణ పొందడం ఏంటంటే, మరి నామస్మరణ చేస్తే మోక్షం పొందుకుంటారని, రుద్రాక్షలని, విభూదని, పుష్కర స్నానాలని, ఇవన్నీ కూడా మరి కర్మ సిద్ధాంతం ఏమైపోయిందప్పుడు? కర్మ సిద్ధాంతం ఏమైపోయిందంటున్నాను నేను. అవన్నీ కూడా దేవుడిని హ్మ్. ఆశ్రయిస్తే ఆటోమేటిక్‌గా పాపాలు పోతాయని ఆఖరికి చెప్పారు మీ గ్రంథాల్లో. బైబిల్‌లో చెప్పింది ఇది. సరే, మరి మీ గ్రంథాల్లో పాపక్షమాపణ ఎప్పుడు కలుగుద్దని అంటే, పాపం మానేసిన తర్వాత పాపం పాపి పరిశుద్ధంగా మారిన తర్వాత ఇస్తానని చెప్పాడా? లేదు. పాపిగా ఉన్నప్పుడు కూడా వాడేదో తెలియకో తులసి రసం తాగినా, తెలియక నారాయణ పలికినా, తెలియక ఉన్నా సరే మారుమనసు లేకపోయినా కూడా మోక్షం ఇచ్చేటువంటి పరిస్థితి మీ గ్రంథాల్లో ఉంది. బైబిల్‌లో అలా లేదు. ఖచ్చితంగా మారుమనసు పొందుకోవాలి. యేసుక్రీస్తు నమ్మాను కదా! అంటే స్వర్గం వచ్చేయాలి. యేసుక్రీస్తు నమ్మితే ఒక టికెట్ తీసుకున్నట్టు, ఆ టికెట్ తీసుకొనెక్కి ఫ్లైట్ దాకా ఎక్కాలి. ఆ ఫ్లైట్‌లో ప్రయాణం చేయాలి. అలాగే యేసుక్రీస్తుతో ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు చెప్పినట్టు జీవించాలి. ఓకే. సూపర్‌నా! చాలా చక్కగా మీరు ఇంటర్వ్యూ బాగా చాలా చక్కగా మీరు ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చుకుంటొచ్చారన్న. అన్న మా ఛానల్ తరపున మీరు మీ సమయాన్ని మీకు చాలా బిజీ లైఫ్ ఉండి గూడా
ఈ సమయాన్ని ఇచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మా ఛానల్ తరపున ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్న. ఒక అవకాశం ఇచ్చినందుకు బ్రదర్‌కి వందనాలు. అలాగే నా అవునా. ఛానెల్ వారం రోజుల తర్వాత వీడియో చూసిన వాళ్ళు కూడా చెప్తాను. ప్రతాప్ బ్రదర్‌ని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. కేవలం ఒక వ్యక్తులకి ఫ్యాన్స్‌గా ఉండి ఆ వీడియోస్ మాత్రమే కాకుండా అందరి వీడియోస్ చూస్తుండండి. ఎంతో కొంతని చూడండి. ప్రతి వీడియో చూసి ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి. వ్యూస్ తీసుకురండి. అప్పుడే ప్రజలకు ప్రమోట్ అవుద్ది ఛానెల్ అనేది. ఇంత చెప్పిన వార్త ఏదైతే చెప్పానో ఇదంతా కూడా ఎంతో మందికి అవసరమైన సబ్జెక్ట్ చెప్పాను. నేర్చుకోవాలంటే అందరూ నేర్చుకోవాలి. మీరు తెలుసుకోవడమే కాదు అందరూ నేర్చుకోవాలనుకున్న షేర్ చేయండి. దేవుడి పనిలో భాగస్తులై ఏ ప్రతిఫలం పొందుకుంటారో సేమ్ ప్రతిఫలం మీకు కూడా పొందుకుంటారు. దేవుడి పనిలో భాగస్తులైన వాళ్ళకి. యుద్ధం చేయవాడికి ఎంత ప్రతిఫలం ఉంటదో, యుద్ధానికి సహకరించేవాడు కూడా అంతే ప్రతిఫలం అని చెప్తుంది బైబిల్. కాబట్టి యెస్. యెస్. మేము ఎంత ప్రయాసపడుతున్నాం మాకు వచ్చే ప్రతిఫలంకి అంతే సమాన ప్రతిఫలం మీరు పొందుకోవాలనుకుంటే మీరు షేర్ చేయాలి. భయపడబాకండి. షేర్ చేసిన తర్వాత పోయిందేమి లేదు. షేర్ చేసి మీరు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. అలాగే ప్రతాప్ బ్రదర్ ఛానల్ సబ్స్క్రైబర్లందరూ కూడా నా యొక్క వందనాలు, ధన్యవాదాలు. ఎంకరేజ్ చేయండి. మీ యొక్క అనుదిన ప్రార్థనలు మా సోదరులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అందరికి వందనాలు. థాంక్ యూ బ్రదర్ ప్రతాప్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.